ఏమైంది? గుడ్ మార్నింగ్ సార్. రాత్రి ఇక్కడ నిన్న ఒక అమ్మాయిది ఇంటర్వ్యూ జరిగింది కదా, ఏమైంది? శ్రీవల్లి గారు, ఏమైంది ఇంటర్వ్యూ? సార్ ఇంకా ఏమి ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు సార్. బాగానే అయింది. ఇంటర్వ్యూ అయితే బాగా జరిగింది. ఇంటర్వ్యూ గురించి నేను అంటలేదు నాన్న, వాళ్ళు ఏమన్నా ఆన్సర్ ఇచ్చారా? లేదు సార్, ఇంకా ఏం ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు సార్. మెయిల్ కూడా రాలేదు. ఓకే అమ్మా, సరే ఆఫ్టర్నూన్ కనుక్కున్నానా? కనుక్కుంటాను సార్. ఓకే శివ, నా చైత్ర ఉంది కదా, తన దగ్గర 6 ఓపెనింగ్స్ ఉన్నాయి శివ, చెన్నై. నెక్స్ట్ ఏమో బెంగళూరు ఒక 4 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇందులో కొంచెం డాక్యుమెంట్స్ తీసుకుని వాళ్ళ రిజమ్స్ ని కొంచెం చైత్రకేనో ఆ బెంగళూరు ఐడి ఇస్తాను, ఆ ఇద్దరికేనో కొన్ని రిజమ్స్ పంపించేవా? అది ఫస్ట్ సెట్. నెక్స్ట్ ఏమో వచ్చేసా పోలారిస్ లో 3 ఓపెనింగ్స్ ఉన్నాయి శివ. వచ్చేసా పోలారిస్ కి ఒక 3 రిజమ్స్ పంపించేసేవా. నెక్స్ట్ ఏమో రామ్ది, నెక్స్ట్ ఏమో ఈ గంగాధర్ గారిది, నెక్స్ట్ యూనో వీళ్ళది అరుణ్ది. ఏం చేస్తారంటే సిబిఎస్ఈ పంపించండి సార్. 2 పొజిషన్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి జాయిన్ అవ్వలేదు కదా, ఆ అమ్మాయికి 2 ఆఫర్లు వచ్చి సిబిఎస్ఈలో మన ఏఎండికి ఒకటి లేదా మినిమం 2 పొజిషన్స్ ఉన్నాయి శివ. అది దానికి 2 పంపించేవా. అంటే నేనేం చెప్తున్నానంటే 6 సెలెక్ట్ చేసి కాగితాలు ఉన్న వాళ్ళని చైత్ర దానికి పంపించమని చెప్పు. ఎవరెవరు పంపారో చూడమను. తర్వాత ఏమో ఒక 4 అక్కడ బెంగళూరు ఐడి ఇస్తాను, హెచ్ఎల్ ఐడి, దానికి పంపించమను. వచ్చుషా పోలారిస్ ఏమో 3 లేదా 4 పంపించమను. ఓకే, తర్వాత ఏమో ఈ సిబిఎస్ఈకి నేను ఆ హెచ్ఆర్ ఈమెయిల్ ఐడి ఇస్తాను, ఆవిడికి ఒక 2 పంపించమను. కానీ మినిమం 7 years ఉండేదట్టు చూడు, 6-7 years ఉండేదట్టు చూడు సిబిఎస్ఈ. నెక్స్ట్ ఏమో అల్టిమేటిక్ కూడా ఇంకొక 2 పంపించవచ్చు, ఎందుకంటే డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళని మాత్రమే అల్టిమేటిక్ పంపించేవారు. ఇక్కడతోటి ఏమవుద్దంటే ఇవి క్లియర్ చేసుకుంటే ఇంచుమించు 7-8 మంది వెళ్ళిపోతారు శివ. ఎలాగో శ్రీవల్లి జరుగుతుంది, మిగతాది చంద్రకాంత్ జరగను ఉండే జరిగాటి గురించి కదపొద్దు. నీకు ఈ ఒక్క చేసేస్తే ఏంటంటే లెట్ దమ్ కంప్లీట్, ఒక లెవెల్కి వచ్చేస్తే మిగతా విషయాలు మనం ఏంటన్నా చూసుకున్నాం. షూర్ క్లయింట్ నుంచి వచ్చేసి ఇంకేమీ రాలేదు సార్. సో అది ఇంకా ఫామ్ చేశారు నాకు తెలిసి. ఇంకా మన ఓన్ గా డిసిషన్ తీసుకోవడానికి ఏమి ఉండదు సార్. మీకు ఫోన్ చేస్తుంటే కాల్ కట్ చేస్తాను సార్ లాస్ట్ 2 days నుంచి. ఇంకా ఫోన్ తీసుకుంటే కాల్ కట్ చేసినంత మాత్రాన అది ఇలా అని కాదు సార్. ద రీజన్ ఏంటి అని అంటే కాల్ కట్ చేయడానికి దెర్ ఆర్ ద మల్టిపుల్ ఆప్షన్స్. ఏంటంటే షీ మైట్ బి డిడ్ంట్ గెట్ ఎనీ అప్డేట్ ఫ్రమ్ దర్. వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రాకపోయినా కూడా పైనుంచి వాళ్ళు ఏం చేయలేరు సార్. కానీ వచ్చుషా పోలారిస్ లో 3 ఓపెనింగ్స్ ఉన్నాయి సార్. ఇంకొక విషయం చెప్పాను సార్, మిమ్మల్ని వేరే వాళ్ళతో మాట్లాడమన్నాను సార్. ఎందుకో కూడా మీకు చెప్పాను, ఇందులో తప్పులేదు సార్. మన క్వాలిఫికేషన్స్ కూడా కొంచెం ఒక్కొక్కసారి ఫ్యాక్టర్ అవుతాయి సార్. నేను ఇలాగే ఒక క్యాండిడేట్ కి విప్రోలో నోకియాకి అన్ని చేసేసాం సార్. ఇట్స్ ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. అంతా అయిపోయింది సార్. ఆఫర్ రిలీజ్ చేయాలి, ఇక అంతే. ఇంటర్వ్యూస్ అన్ని అయిపోయినాయి, క్లయింట్ సైన్ ఆఫ్ అయిపోయింది, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, డాక్యుమెంట్ సబ్మిట్ చేయమన్నారు సార్. ఆ లెవెల్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసి, హే యు ఆర్ ఇన్ టు ద జస్ట్ గ్రాడ్యుయేషన్, సో వీ నీడ్ 16 years ఆఫ్ డిగ్రీ అని చెప్పి మళ్ళీ వెనక్కి పంపించేస్తారండి. అంటే ద రీజన్ ఏంటంటే సమ్ టైమ్స్ దట్ మైట్ బి ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్. అందుకే నేను మీకు ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చెప్పాను. నేను అలా అని చెప్పి మీకు హెల్ప్ చేయను, మిమ్మల్ని నిలుపుకోండి లేదు ఇంకోటని నేను చెప్పట్లేదు సార్. మీకు నేను చెప్పేదానిలో ఏంటంటే నెక్స్ట్ది ఈ ఆప్షన్స్ కూడా ఒకసారి చూసుకోండి సార్. అంటే నేను చెప్పింది కూడా ట్రై చేస్తే డెఫినెట్లీగా మనం వర్కౌట్ అవుతుంది సార్. ఇది అంటే చిన్న అంటే మీరు తప్పు అనుకోవచ్చు, చిన్న కారణాలే మనకి ఇలా జరుగుతూ ఉంటాయి సార్. అంటే వాళ్ళ స్టాండర్డ్స్ ఉంటాయి సార్. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది సార్. ఇన్ఫోసిస్ ఏంటి అని అంటే ఇప్పుడు నవేడేస్ 70% పెట్టింది సార్ ఫ్రెషర్స్ కి. ఎర్లియర్ 60% ఉండే సార్. 10th ఇంటర్ ఈ ఇంజనీరింగ్ కానీ గ్రాడ్యుయేషన్ బిఎస్సి ఏదైనా సరే బీకామ్ కంప్యూటర్స్ అయినా సరే 70% మినిమం ఉండాలని ఉంది సార్. మనలో ఆ గ్రూప్స్ కాకపోయినా లేకపోతే ఆ పర్సంటేజ్ రాకపోయినా డెఫినెట్ గా దే వోంట్ కన్సిడర్ అస్. అందుకనే మనం ఏంటంటే ఇలాంటి చిన్న వాటిని కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ మనకు రియల్ గానే డిగ్రీయే ఉంది అనుకున్నాం సార్, బీకామ్ బిఏ ఉంది, ఓకే మనకు రావట్లేదంటే నేను చెప్పాను కదా సార్, మీకు ఆల్టర్నేట్ ఒక 3000 4000 స్పెండ్ చేస్తే
మన ఆల్టర్నేటివ్ తీసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. చాలా మంది వెళ్ళారు సార్. అంటే నీకు కొత్తగా సజెస్ట్ చేయట్లేదు చంద్రకాంత్ గారు. మై ఇంటెన్షన్ అండ్ గోల్ ఈజ్ యూ షుడ్ గెట్ ఏ జాబ్. నా గోల్ ఈ క్లాసెస్ నేను ఇలా ఎందుకు పెడుతున్నానో తెలుసండి మీకు. ఇంకా ఇలా సాగతీయడం ఎందుకు చేస్తున్నానంటే మీలో 10 మంది వచ్చేదాకా నేను ఇలా సాగతీద్దాం నా యొక్క ఇంటెన్షన్ సార్. 10 మందికి జాబ్స్ వచ్చినాయి అనుకోండి సార్, ఐఎమ్ సో హ్యాపీ. రిమైనింగ్ బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు మీది ఆ బ్యాచ్ జరిగేలోపు ఇంకొక 5-6కి జాబ్స్ వచ్చేస్తాయి సార్. సో మా వేలో మేము వస్తున్నాం, మీ చేత నౌకరీలో పెట్టేస్తున్నాం, మీ పేర్లు పాస్ చేస్తున్నాం, మీ వాటిని డౌన్లోడ్ చేసుకోమంటున్నాం. మా వేలో మేము వస్తున్నాం అండి. అలాగే మీ వేలో మీరు కూడా డైలీ అప్డేట్ చేయడం, మీరు నౌకరీలో జస్ట్ చెక్ చేయడం, లింక్డ్ఇన్ లో చెక్ చేయడం. లింక్డ్ఇన్ లో ఇది చాలా స్ట్రాంగ్ అండి జాబ్స్ దాన్ నౌకరీ. లింక్డ్ఇన్ అనేది వరల్డ్ వైడ్ సార్, నౌకరీ ఈజ్ ఓన్లీ ఫర్ ఇండియా. సో యూ గైస్ హ్యాస్ టు లుక్, మనం కూడా టైం స్పెండ్ చేద్దాం జస్ట్. కాబట్టి ఒకటి, ప్రిపరేషన్ లేకపోతే సక్సెస్ అనేది ఉండదు. శివ్ గారు ఎంత కష్టపడి, ప్రసాద్ గారు ఎంత కష్టపడి, అది సెకండరీ సార్. మీరు ఎంత రీప్రొడ్యూస్ చేస్తున్నారు అన్నది చెక్ చేసుకోండి సార్. అంటే మీకు తెలియదు అని కాదు, చిన్నపిల్లలు అని కాదు. నేను చూస్తున్నాను సార్, ఇంటర్వ్యూ కాడికి వచ్చేసరికి కొన్ని పదాలు చెప్తుంటే కూడా మీరు ఆ పదం పలకలేకపోతున్నారండి. నేను ఇలా తప్పుగా అంటున్నాను కాదు, మీ బ్యాచ్ గురించి నేను మాట్లాడట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓవరాల్ సార్. నేను ఏదైనా డివిసిఎస్ అంటే అది ఆ పదం ఏంటో అన్నది కూడా కొంతమందికి తెలియని స్థితిలో ఉంటున్నారు సార్. అంటే మీరు అర్థం చేసుకోండి, మనం ఎక్కడున్నాం, ఏం జరుగుతుంది అనేది. ఇట్స్ నాట్ ఏ చీట్ ఆర్ ఫ్రాడ్. మనం చేయడానికి లేము, చేయాల్సిన అవసరం లేదు సార్. అదే మీకు చెప్తున్నాను. నేను అందరితోటి మాట్లాడుకుంటున్నాను. ఓకే, నేను విప్రో వాళ్ళతో కూడా మాట్లాడాను. కానీ విప్రో వాళ్ళు చేసే మోసం ఏంటంటే జాబ్ ఇచ్చి తర్వాత తీసేస్తారండి. నేనేమంటున్నాను, ఒక 6 months వారంటీ ఇవ్వండి, మీకు డబ్బులు డైరెక్ట్ గా పే చేయించేస్తాను, మాకు అవసరం లేదు. అది మేము ఇంత ముందు కూడా అలాగే చేసాం. కానీ వాళ్ళు దే ఆర్ నాట్ కమిటింగ్ ఫర్ దాట్. ఇలా లాస్ట్ టైం ఒక అమ్మాయిని తీసుకుని నేను వద్దన్నాము, శివ గారు మరీ చెప్పారు వద్దు అని. ఆ అమ్మాయి ఏమో రెచ్చిపోయి డబ్బులు కట్టేసింది. 1 month లో పీక్ పారేశారు. ఆ డబ్బులు వసూలు చేయడానికి లాస్ట్ ఆల్మోస్ట్ 9 months నుంచి స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మీ అందరికి రాకూడదు, ఇలాంటి సిచ్యువేషన్స్ జరగకూడదు అని మేము కొన్ని పొజిషన్స్ ను హోల్డ్ చేసేస్తున్నాం సార్. కానీ ఇప్పుడు HCL లోనే ఒక 6+4 అంటే ఆల్మోస్ట్ 10 పొజిషన్స్ ఉన్నాయి సార్. ఇంకొక విషయం సార్, కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఆఫీస్కి రమ్మంటారండి. ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీకు ఇంటర్వ్యూ ఎలా చేయాలో ఇక్కడి నుంచి నేను ఎలా మీకు ఇంటర్వ్యూ ఆన్సర్స్ చెప్తానో అది కూడా మీకు అప్కమింగ్ లో నేను కొన్ని చేయిస్తానండి. We have so many methods, but I need end of the day success, and I want in a permanent position sir. I don't want any temporary positions. Just like join ayanu poyindani matram meer anoddu, nenu naaku adoddu sir. So this is what which I want to convey the message to everyone guys. Okay, and don't take it into the difference sir. manandaram kalisi travel chestam. Travel anedi jagrattaga ellali tappa మనం ఇష్టం వచ్చినట్టు కాదు సార్. మీరు కొంచెం నాతో కోఆర్డినేట్ చేయండి. కోఆర్డినేట్ చేయడం అంటే నేను మిమ్మల్ని ఏదో చేయమని కాదు, కానీ ప్రిపరేషన్ లేకుండా మాత్రం మన సక్సెస్ కాలేదు సార్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి సార్. అంటే ప్రిపరేషన్ అంటే నేను మిమ్మల్ని బిట్ బకెట్లు, బ్యాంబూలు ఇప్పుడే చేసామని అంటలేదు సార్. జస్ట్ జీరా కాన్ఫరెన్స్, జీరా సర్వీస్ మేనేజ్మెంట్, లైనెక్స్ అట్లాషన్ క్లౌడ్. నేను ఫస్ట్ నేను ఇదే చెప్తున్నాను, ఇప్పుడు ఇదే చెప్తున్నాను. వీటిల్లో మనం స్ట్రాంగ్ ఉంటే వీఆర్ గుడ్, మనం ఏదైనా చేయొచ్చు. వీటిల్లో మనం స్ట్రాంగ్ లేకపోతే డెఫినెట్ గా ప్రాబ్లమ్ అవుతుంది సార్. కైండ్లీ కోఆర్డినేట్ విత్ మీ అండ్ డూ దట్. ఓకే, సో టుడే మనం ఏంటి అని అంటే ఈ వర్క్ ఫ్లోస్ లో ఆర్గనైజేషన్ లెవెల్లో ఈ వర్క్ ఫ్లోస్ మీద ఎలా వస్తుంది అన్నది నేను కొన్ని టాపిక్స్ అలా ఎందుకు పెడుతున్నానంటే మనం నేర్చుకుంటూనే ఉందాం కొంతకాలం పాటు. శివ ఆల్రెడీ డ్రాప్ అయ్యారు. ఓకే, హీ విల్ గో ఫర్ ద ఇంటర్వ్యూస్. ఓకే, దట్ ఈస్ ఫైన్. మనం ఏంటంటే ఈ టాపిక్స్ లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మా కంపెనీలో ఈ వర్క్ ఫ్లోస్ కానీ ఈ యాక్సెస్ వదిలేసండి. జీరా యాక్సెస్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మీకు సింపుల్ గా చెప్పారు, యాక్సెస్ అవ్వడం అంటే యూజర్ మేనేజ్మెంట్కి వెళ్ళడం, ఆ యూజర్ ని జస్ట్ జీరా కాన్ఫరెన్స్ లో యాడ్ చేయడం, తర్వాత ప్రాజెక్ట్ లో యాడ్ చేయడం.
బాగా అర్థం చేసుకోండి, బట్టి పట్టకండి దయవించి. అంటే ఒక వ్యక్తికి జీరాలో యాక్సెస్ ఇవ్వమంటే ముందు జీరా సాఫ్ట్వేర్ యూజర్స్ గ్రూప్ లోకి రావాలి. వస్తే ఏంటి, జీరాలోకి వచ్చినట్టు. జీరాలోకి వచ్చినంత మాత్రాన జీరాలోకి యాక్సెస్ వచ్చేసినట్టు కాదు. అతను ఏ ప్రాజెక్ట్ లోకి వెళ్తాడో ఆ ప్రాజెక్ట్ లో ప్రాజెక్ట్ రోల్ లో ప్రొవైడ్ చేసినప్పుడే అతనికి యాక్సెస్ వచ్చినట్టు. ఇలా ప్రిపరేషన్ అనేది చేయాలి సార్. ఈ రోజు ఏంటంటే కాన్సెప్ట్స్ వైజ్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా ఆర్గనైజేషన్స్ లో అంటే మా కంపెనీలో ఏమేమి ఉన్నాయి అన్నది మనం ఒకసారి వర్క్ ఫ్లో మీద లాస్ట్ 3-4 years లో ఏం రిక్వెస్ట్లు వచ్చినాయి అనేది మనం ఒకసారి చూద్దాం అండి. ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ వర్క్ ఫ్లోస్ అని కొడుతున్నాను. అంటే వర్క్ ఫ్లోస్ అని కొట్టడానికి కారణం ఏంటి అని అంటే, మొత్తం అసలు ఎన్ని వర్క్ ఫ్లోస్ చేసాము ఏంటి అనేది నేను వస్తున్నాను. సో నేను లాస్ట్కి వచ్చేస్తున్నాను. ఎందుకంటున్నానంటే చర్చ్ కంప్లీట్. ఇక్కడ ఫస్ట్ ఇలా ఎందుకంటున్నానంటే దెర్ ఆర్ మెనీ థింగ్స్. జేడీ అట్రాక్షన్ జీరా కాన్ఫరెన్స్ సెగ్మెంట్, ఇది నాకు ఇందులో అసలు ఏం వర్క్ ఫ్లో గురించి ఏం లేదు. మరి ఇది ఎలా వర్క్ ఫ్లో ఒకసారి లోడ్ అవుతుందండి. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, ఆర్గనైజేషన్ లో టఫెస్ట్ పార్ట్ ఏంటి అంటే, ఇదేదో జేడీ ప్రిపరేషన్ అండి. జేడీ ఫర్ అట్రాక్షన్ జీరా అండ్ కాన్ఫరెన్స్ సెగ్మెంట్, ఇది ఎప్పుడండి ఇది అసలు? ఇది జేడీ ప్రిపరేషన్ అంట మా కంపెనీకి 2001లో అండి. 2001లో, నాట్ నౌ, ఇట్స్ అ ఓల్డ్ వన్. ఓకే, సో ఇది మెయిల్ అండి, లెట్ ఇట్ బి. నేను అది వర్క్ ఫ్లో మన క్వశ్చన్ కాదు, అప్పట్లో రిక్వైర్మెంట్ గురించి ప్రిపేర్ చేసినట్టున్నాము. సో అంటే నేనేం లేదు, నా ఇంటెన్షన్ ఏంటంటే వర్క్ ఫ్లో ఇచ్చేటప్పుడు మనకి ఎలా ఇస్తారు, మనం ఏం చేస్తాము అన్నది ఒకటి టాపిక్ గురించి మాట్లాడుతున్నానండి. ఇది ఒకసారి లోడింగ్ ఈజ్ వెరీ స్లో, ఐఎమ్ నాట్ షూర్. ఇది 2021 మార్చిలో మెయిల్ అండి, ఇంకా లోడ్ అవుతూనే ఉంది. రిగార్డింగ్ ప్లగ్ఇన్స్ కాస్ట్ అండి, ఇది ఇట్స్ నాట్ ఏ వర్క్ ఫ్లోస్, ఇట్స్ ప్లగ్ఇన్ కాస్ట్ గురించి మెయిల్ అండి. లివ్ ఇట్. ఇట్స్ అ పాత్ ఫైండర్ ఈస్ ద సేమ్. ఇది ఓపెన్ పొజిషన్స్ ఇక్కడే మనకు కనపడుతున్నాయి సార్. అది ఏ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ అనేది ఇక్కడే కనపడుతుంది మనకి హెడ్డింగ్ లో. ఓపెన్ పొజిషన్ అంటే కంపెనీలో ఉన్న పొజిషన్స్ 2021లో, నాట్ నౌ. ఇంటర్వ్యూ జేరా సింక్ అప్, ప్లీజ్ ఫైండ్ అండ్ క్లోజర్ ద న్యూ అన్నోన్. ఇవన్నీ కూడా నాకేంటంటే ఆయన అన్ని ప్రో అన్లిమిటెడ్ క్లౌడ్ టిటన్ బాయ్. I need to check this one. Even కొట్టినా కూడా ఓపెన్ అవడానికి చాలా టైం పడుతుంది. Any update on this request? WS already have been added into the cloud. This is not the workflow. Some of the users are not able to log in. So many workflow requests ఉన్నాయండి. వర్క్ ఫ్లో కింద డివైడ్ చేద్దామా? కౌంట్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ జీరా టికెట్స్, జీరా వర్క్ ఫ్లో, ప్లీజ్ లెట్ us know the status of flow, will implement the same. యా, ఇదేదో వర్క్ ఫ్లో అన్నట్టుంది సార్, ఒకసారి చూద్దాం. ఇక్కడ కార్తిక్ అని ఆయన, కార్తిక్ బాలసుబ్రహ్మణ్యం, ఎవరో కార్తిక్ బాలసుబ్రహ్మణ్యం ఆయన, హై టీమ్, we are coming up with a new workflow to manage our security incident from the Equinix customer portal 4 project. Please help to assign to IT tools admin. అంటే ఎవరో కార్తిక్ బాలసుబ్రహ్మణ్యం ఆయన కంపెనీలో రిక్వెస్ట్ రేజ్ చేశారంటే వీఆర్ కమింగ్ అప్ విత్ ఏ న్యూ వర్క్ ఫ్లో అన్నాడు, కానీ ఏం చెప్పాల. ఏం చెప్పకపోతే ఇక్కడ హాయ్ కార్తిక్, నేను ఇది రెస్పాండ్ అయ్యాను, ఇది ఆల్మోస్ట్ ఇది ఎప్పుడు ఇది 18/7 గుడ్ డే, ప్లీజ్ లెట్ us know the status and flow, we will implement the same. Also if you have any condition validation etc, please update the same in our document or email అని నేను పంపించాను. బట్
ఆఫ్టర్ దట్ దెర్ వాజ్ నో రెస్పాన్స్. ఇక్కడ కార్తిక్, ఇది నేను పంపాను, ఇది మెసేజ్, ఆ తర్వాత ఆయన రెస్పాండ్ కాలేదు సార్, సారీ. ఇది న్యూ వర్క్ ఫ్లో ఒకటి, తర్వాత ఈడి అంటే వీ హ్యావ్ ఆల్ ద డిస్కస్ రిక్వైర్మెంట్ కైండ్లీ ఓకే మార్క్ ఇన్ మై గ్రూప్. ఈజ్ దర్ ఎనీ వర్క్ ఫ్లో హియర్? Tables, no. Current table, this is the different. Yeah. Ticket edit, yes. Sir, ఇది one of the example guys. అంటే ప్రతి సినారియోకి మీరు యూ షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ దిస్. నేనేమంటున్నానంటే జీడీసీ లైవ్ టికెట్ ఫ్లో ఎడిట్ ఎవరో టోమీ ఇషాన్ అన్న ఆవిడ రైట్ చేస్తుంది. మనం ఇలా క్లిక్ చేస్తానండి, వాళ్ళు ఎక్కడి నుంచి కూడా మనం వీ కెన్ ఏబుల్ టు సీ దట్. నేను ఇక్కడ చూడండి, ఆఫీస్ లొకేషన్ ఇస్ డలాస్ ఇన్ ద సెన్స్ ఇట్స్ ఫ్రమ్ ద యుఎస్. సో తను ఏమంటుందంటే, హలో, దిస్ ఈస్ రైజ్ ఎ టికెట్ టు ఎడిట్ జీడీసీ ల్యాబ్ జీరా ప్రాజెక్ట్ టు ఫాలో దిస్ వర్క్ ఫ్లో. ప్లీజ్ అసైన్ ద ఐటీ టూల్ అసైన్మెంట్ గ్రూప్. అంటే మా గ్రూప్ కేసు అండి. ఐ హ్యావ్ డిస్కస్డ్ విత్ దిస్ పర్సన్ ఆన్ దిస్ అండ్ ఈ విల్ అవేర్ ఆఫ్ ద డీటెయిల్స్. ఈ అమ్మాయి ఏమీ చెప్పలా ఇక్కడ. తను ఏమంటుందంటే దిస్ ఇస్ ద వర్క్ ఫ్లో అంటుంది గైస్, అంతే. ఇంకా దీని తర్వాత ఎటువంటి ఫాలో అప్ లేదు. మీరు అక్కడ వర్క్ ఫ్లో చూసారు ఎన్ని స్టేటసెస్ ఉన్నాయో, 1 2 3 4 5 6 7, ఇటు కూడా చాలా స్టేటసెస్ ఉన్నాయి సార్. అంటే ఈజ్ ఇట్ ద బెస్ట్ వర్క్ ఫ్లో అంటే నో సార్. వర్క్ ఫ్లోలో స్టేటసెస్ అనేది 12 లేదా 13 వరకు ఉండొచ్చు సార్, అంతకంటే ఎక్కువ ఉంటే అది చాలా పెద్దదిగా అయిపోతుంది. ఇక్కడ కూడా వర్క్ ఫ్లోలో స్టేటస్ చూస్తే మీకు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, యూనో ఇనిషియల్ స్టేక్ హోల్డర్ రివ్యూ, ఇక్కడ ఇది ఒక వర్క్ ఫ్లో అండి. తను ఏం అడిగింది, ఏం చేయమందో మనకు చెప్పలేదు సార్. ఇక్కడ సింపుల్ గా ఏమందంటే, ఇది జీడీసీ లైవ్ వీళ్ళకి అసైన్ చేయండి, ఈ పర్సన్ మన స్టూడెంటే, ఇతనితో నేను మాట్లాడాను, ఇక అతనికి తెలుసు డీటెయిల్స్ అని చెప్పింది తప్ప ఇక్కడ మనకేమి అసలు ఏమి రాయలేదంటే. అయితే ఏంటంటే ఈ వర్క్ ఫ్లోలో ఏం చేంజెస్ చేయాలి ఏంటి అని మీరు ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి మళ్ళీ ఏదో ఇలా పెట్టారు, కొన్ని మళ్ళీ ఇక్కడ ఇలా ఆల్ అని ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా చెప్పండి, ఇలా ఏదైనా వర్క్ ఫ్లోలో ఆల్ అని ఉంటే ఏంటి మీనింగ్? We can move the status anywhere, sir. So we can move. అసలు ఇలా ఉన్న వర్క్ ఫ్లో అని ఏమని అంటారు? ఏదైనా వర్క్ ఫ్లోకి ఆల్ 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 ఇలా ఆల్ అని ఉంటే, ఆల్ అంటే ఏంటి? ఇలా ఆల్ అని పెట్టినటువంటి వర్క్ ఫ్లోని ఒక పేరుతో పిలుస్తారు. ఇట్స్ కాల్డ్ ద సింప్లిఫైడ్ వర్క్ ఫ్లో సార్. సింప్లిఫైడ్ వర్క్ ఫ్లోలో ఏంటి అని అంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇటు రావాలి, ఇక్కడి నుంచి దీనికి రావాలి, ఇక్కడి నుంచి దీనికి రావాలి, ఇక్కడి నుంచి దానికి, ఏ స్టేటస్ నుంచి ఏ స్టేటస్కి వెళ్ళాలన్నా అంటే టు డూ ఇన్ ప్రోగ్రెస్ డన్ అని ఉంది. టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్, టు డూ నుంచి డన్, ఇన్ ప్రోగ్రెస్ టు డూ, ఇన్ ప్రోగ్రెస్ డన్, డన్ టు టు డూ, డన్ టు ఇన్ ప్రోగ్రెస్. అంటే ఆల్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అలా ఆల్ అని ఉంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే, ఆల్ ఇండికేట్స్ ఇక్కడ ఉన్నటువంటి స్టేటసెస్ అన్ని నా దగ్గర రావచ్చు, అలాగే నేను కూడా ఏ స్టేటస్ కైనా వెళ్ళిపోవచ్చు. దట్ ఇండికేట్స్ సింప్లిఫైడ్ వర్క్ ఫ్లో. సింప్లిఫైడ్ వర్క్ ఫ్లో అంటే ఏంటి, క్లాసిక్ వర్క్ ఫ్లో అంటే ఏంటి, ఇలాంటి వర్క్ ఫ్లోలో టైప్ ఆఫ్ ద వర్క్ ఫ్లోస్ ఉంటాయి సార్. అలాగే డిఫాల్ట్ వర్క్ ఫ్లో ఆఫ్ ద జీరా. ఎస్టర్డే శ్రీవల్లిని అడిగారు క్వశ్చన్, ఇదే క్వశ్చన్ అడిగారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింప్లిఫైడ్ అండ్ డిఫాల్ట్ వర్క్ ఫ్లో. అంటే ఈ క్వశ్చన్స్ ఏంటి అని అంటే, దీస్ ఆర్ ద సమ్ శ్రీవల్లినా లేకపోతే ఇంకొకరు, నాకు గుర్తులేదు, నిన్న మల్టిపుల్ ఇంటర్వ్యూస్ చేశాను. అతను ఆషిక్, అతని పేరు మర్చిపోయాను సార్, అతనికి అడిగిన క్వశ్చన్స్ అండి. అంటే వర్క్ ఫ్లోలో క్వశ్చన్ లేకుండా రాదు సార్. నేను ఈ టాపిక్ తీసుకోవడానికి ఈరోజు కారణం ఏంటి అని అంటే, ఇలా ఉంది అంటే ఏ స్టేటస్ నుంచి ఏ స్టేటస్ కానీ వెళ్ళిపోవచ్చు సార్. ఇందులో ఏం చేయమందో మనకు తెలియదు, కాబట్టి దీన్ని మనం దీన్ని ఎలా పెట్టుకో. కానీ రిక్వైర్మెంట్లు ఏం చేస్తారంటే వాళ్ళు ఇలా క్లియర్గా ఇస్తారు సార్. ఏదైనా చేంజ్ చేయమన్నా, ఏదైనా మాడిఫై చేయమన్నా వాళ్ళు ఎలా క్లియర్గా ఇస్తారు. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతానండి. ఇక్కడ కలర్స్ ఉన్నాయి, వర్క్ ఫ్లోలో కలర్స్ ఉన్నాయి, బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఇలా జస్ట్ షేడెడ్ కలర్ ఉంది. వాట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ దోస్? గ్రీన్ మీన్స్ డన్, ఇన్ ప్రోగ్రెస్ బ్లూ, అండ్ షేడెడ్ ఇస్ టు డూ. ఇంకో విధంగా ఎలా చెప్పగలరు?
మామూలు ఇంగ్లీష్లో పని మొదలైనప్పుడు ఇట్స్ ఎ గ్రేడెడ్. పని మొదలైందంటే ఇప్పుడు ఏదో మెట్రో పిల్లర్ తవ్వుతున్నారు, పని మొదలైంది, అప్పుడు ఏముంటుందంటే టుడూలో ఉంటుంది. ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయితే పనిలో ఉంటుంది. పనిలో అంటే ఇలా తవ్వడం జరుగుతుంది, ఐరన్ ఫిల్ చేశారు, సిమెంట్తో చేశారు, క్యూర్ చేస్తున్నారు, తర్వాత అయిపోయింది. అంటే బ్లూ కలర్ ఇండికేట్స్ ఇన్ ఏ వర్క్ ఫ్లో పని జరుగుతుంది అని. పని గోయింగ్ టు స్టార్ట్ షెడెడ్, కంప్లీట్ అయిపోయింది, డన్ అనొచ్చు. కంప్లీట్ అయింది, కంప్లీట్ కాదు, ఇట్స్ క్యాన్సిల్, ఇట్స్ నాట్ పాసిబుల్, అవన్నీ కూడా ఈ డన్ కలర్ లో ఉంటాయి. అంటే ఇంటర్వ్యూవర్ ఇలాగే క్వశ్చన్ అడుగుతాడు, ఇదే అడుగుతాడు అన్నది మీరు పెట్టుకోవద్దు సార్. ఈ మైట్ కమ్ అప్ విత్ దట్. నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, అంటే ఇవన్నీ మీకు ఎందుకు అడుగుతున్నానంటే మీలో అవేర్నెస్ తీసుకురావడానికి. నాకు బ్యాక్లాగ్ రిక్వైర్డ్ ఇలా ఉన్నాయి, నాకు ఆర్డర్ ఇలా ఉండకూడదు. ఫస్ట్ డన్ ఉండాలి, తర్వాత పిఎం రివ్యూ, క్యూఏ టెస్టింగ్ నాకు రివర్స్ లో కావాలి. నేను ఇక్కడ మీకు ఎందుకు అంటున్నానంటే ఇది ఈ ఒకసారి వర్క్ ఫ్లోస్కి వచ్చిన తర్వాత రిక్వైర్మెంట్ ఇప్పుడు ఎలాగో చూద్దాం, ఇంకా మనకు చాలా టైం ఉంది. నేనేంటంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ లోకి వెళ్ళినప్పుడు మీరేమనుకుంటారంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది క్వశ్చన్స్, మనం అడిగేస్తాము, మనకు వాళ్ళు అడిగిందని చెప్పేస్తాము అని అంటారు. ఇక్కడ నాకేమని ఉంది, బ్యాక్లాగ్ తర్వాత డిఫర్డ్ ఇలా ఉన్నాయి. కస్టమర్ ఏమంటాడంటే ఐ డోంట్ వాంట్ లైక్ దిస్. If I click on the backlog, next I want to see the in progress, next I want to see the something ready for deployment, development, or ready for development. ఈ ఆర్డర్ చేంజ్ చేసి నాకు చూపించు అంటాడు. ఇది ఎక్కడ చేస్తారు? ఎడిట్ వర్క్ ఫ్లో క్లిక్ చేసి అక్కడ ట్రాన్సాక్షన్స్ మారుస్తాం సార్. అంటే డైరెక్ట్గా బ్యాక్లాగ్ నుంచి ఇన్ ప్రోగ్రెస్కి వెళ్ళేటట్టు నెక్స్ట్ స్టెప్, తర్వాత ఇన్ ప్రోగ్రెస్ నుంచి యూఐటీకి వెళ్ళేటట్టు. నాకు ఇదే వర్క్ ఫ్లో 5 ప్రాజెక్టులకు ఉంది. ఓకే, మిగతా ప్రాజెక్టులలో నాకు ఈ కంప్లైంట్ ఇవ్వలేదు. ఓకే సార్. వీడు ఒక్కడే ఇక్కడ ఇస్తున్నారు. అప్పుడు కాపీ తీసుకుని ఏదైతే వర్క్ ఫ్లో ఉందో దాని కాపీ తీసుకుని ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి అవి మోడిఫై చేస్తాం సార్ వర్క్ ఫ్లోని. ఇంకెవరైనా ఆన్సర్ చేస్తారండి? సో ట్రై చేయలేదు, ఏదన్నా రివర్స్. నా క్వశ్చన్ అర్థమైంది కదండి? క్వశ్చన్ అర్థమైంది సార్. ఏం అర్థమైంది చెప్పండి సార్. మీకు ఆర్డర్ రివర్స్ లో కావాలి. ఆర్డర్ రివర్స్ లో కాదు, నాకు వాళ్ళు సెలెక్ట్ చేసి పేర్లు ఇచ్చారు. నాకు ఫస్ట్ ఏమంటున్నారండి ఇన్ ప్రోగ్రెస్, సెకండ్ రెడీ ఫర్ డెవలప్మెంట్, ద థర్డ్ వన్ ఈజ్ బ్లాక్డ్, ఫోర్త్ వన్ ఈజ్ బ్లాక్డ్ ఇష్యూస్, ఫిఫ్త్ వన్ ఈజ్ క్యూఏ, సిక్స్త్ వన్ ఈజ్ యూఏటీ. ఆర్డర్ వాళ్ళకి నచ్చినట్టు కావాలి కదా ఇక్కడ, కానీ వర్క్ ఫ్లోలో నేనేం చేంజ్ చేయకూడదు. అయితే సార్ టెక్స్ట్ ఫార్మాట్ లో, టెక్స్ట్ ఎడిటర్ లో మనం దాన్ని పైకి కిందికి చేసుకుంటే ఆర్డర్ మారుతుంది. సారీ సార్, ట్రై చేయలేదు అనుకుంటున్నా. సార్ ట్రాన్సిషన్స్ లో ఏమైనా మార్చాలా సార్? ప్రాపర్టీలో ఆక్సిజన్ అనే నెంబర్స్ ఉంటాయండి, ప్రతి స్టేటస్ కు ఒక నెంబర్స్ ఉంటాయి. ఓకే, అది ప్రాపర్టీస్ లో మీకు ఇంటిస్తున్నాను. ప్రాపర్టీస్ లో ఏంటంటే దట్ ఆప్షన్ దానిలో అక్కడ నెంబర్స్ ని మారుస్తారండి. ఓకే, నంబర్ ఆర్డరింగ్ నెంబరింగ్ ఆర్డర్ చేసి నీకు ఏది కావాలో అది పెట్టుకుంటే అకార్డింగ్ టు ఇట్ వర్క్స్. ఓకే ఇలా సార్. చెప్తున్నాను అనుకోవద్దు, ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సార్ నో ప్రాబ్లం సార్. లైక్ ఇది ఏదో టైం పాస్ గురించి కాదు సార్. సబ్జెక్ట్ లో మనం ఒక చాప్టర్ చదివిన తర్వాత ఆ చాప్టర్ లో పాసిబుల్ ఇష్యూస్ లో ఇది ఒక ఇష్యూ. తర్వాత చెప్పాలైతే సారీ సార్, మళ్ళీ ఒకసారి చెప్పరా సార్, ఎక్కడండి ప్రాపర్టీస్ లో ఆబ్జర్వ్ నెంబర్స్ ఉంటాయమ్మా. ఈ స్టేటసెస్ ప్రతి స్టేటస్ కి ఒక నెంబర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, నేను మీకు చూపిస్తాను. అదొక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐ డోంట్ వాంట్ టు మాడిఫై ఎనీ వర్క్ ఫ్లో, ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ చేంజెస్ అండ్ బట్ ఐ నీడ్ ద ఆర్డర్ విచ్ customer is asked to display in your work. Sure, sir. నాకు ఇందులోనే మీకు సవాల్ చెప్పుంటారు ఈ క్వశ్చన్, ఎందుకంటే ఇది రిపీటబుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి.
నాకు ఇది డన్ స్టేటస్ లో ఉంది సార్. ఆ తర్వాత నేను ఏ ఫీల్డ్ ని ఎడిట్ చేయకూడదు. ఏం చేయాలి సార్? సార్ రిపీట్ చేస్తారా క్వశ్చన్? సార్ ఇప్పుడు ఇది ఉంది కదా సార్, ఈ టికెట్ ఉంది కదా సార్, ఎస్ సార్. నేను ఇక్కడ లేబుల్స్ అని కొట్టేసి ఇక్కడ వాల్యూ చేంజ్ చేసేస్తాను. లేదా sir. ఫిక్స్ వెర్షన్ అని ఇక్కడ క్లిక్ చేసి ఇలా వస్తున్నా. నాకు గాని ఈ బ్యాక్లాగ్ నుంచి డన్ అనే స్టేటస్ కానీ క్యాన్సిల్డ్ అనే స్టేటస్ ఉంటే ఇక్కడ ఏం కొట్టినా ఏమీ రాకూడదు. ఈ ఫీల్డ్స్ ఏది ఎడిట్ కాకూడదు. వాట్ ఈస్ ద సొల్యూషన్? అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. 3 ఇంటర్వ్యూ 4 ఇంటర్వ్యూ అడిగితే ఈ క్వశ్చన్ పడుతుంది సార్. సార్ పోస్ట్ ఫంక్షన్ లో ఆ ఫీల్డ్ ని అన్ఎడిటబుల్ చేసుకోవాలి. ఇంకా అంటే పాసిబిలిటీస్ బికాజ్ ఇవి చేయలేదు, అయితే అలా చేయొచ్చేమో అని. ప్రాపర్టీస్ లో ఇష్యూ డాట్ ఎడిటబుల్ ఈక్వల్ టు ఫాల్స్ అని పెట్టాలి. ఆ ట్రాన్సాక్షన్ కాడ ఇష్యూ డాట్ ఎడిటబుల్ ఈక్వల్ టు ఫాల్స్. ఎస్ ఎడిటబుల్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే ఏ ఫీల్డ్ ని ఎడిట్ చేసే అవకాశం లేదు. షూర్ సార్. నెక్స్ట్ కమ్ బ్యాక్ టు ద ఈమెయిల్ సార్. ఎందుకంటున్నానంటే ఈ క్వశ్చన్స్ ఇలా చెప్తున్నాను అనుకోవచ్చు సార్. ఈ రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. మీరు ఆఫీసులోకి వెళ్ళినా సరే పడే టాపిక్స్ ఏంటంటే ఇలాంటివి పడతాయి సార్. ఇదేదో చూద్దాం. That seniors attached to the screenshot project in Jira. I have raised a ticket for tracking purpose. Is okay. As for your request, I have imported MSDA project. That is fine. You need to add a label. That spreadsheet and ఇది కాదు సార్ ఇది. Can you please verify the same from your end? ఇది Jira body. ఇది వేరు సార్. నేను వర్క్ ఫ్లోలో అంటే మాకు చాలా ఉంటాయి సార్. ఇది వేరు జీరా వర్క్ ఫ్లో. కార్తీక్ కింద మీకు చూపించిందే. ఇన్సిడెంట్స్ టికెట్స్ ఇది జస్ట్ స్టేటసెస్. ఇది ఎన్ని స్టేటసెస్ లో ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది. ఓకే, మాకు వర్క్ ఫ్లో కావాలి అని ఈ జీరా వర్క్ ఫ్లో. అభిషేక్ కుమార్, థ్యాంక్స్ ప్రభు. కిక్ జంప్ కాల్. నీడ్ యువర్ హెల్ప్ టు ఫిక్స్ ద ప్రాసెస్ ఫ్లో. ఏమండి ఇదేదో మంచిదిగానే ఉన్నట్టు చూద్దాం. ఎందుకంటే రిక్వైర్మెంట్ ఎలా వస్తుందో మీకు తెలియకుండా మనం అటు ఏం చేస్తాం అన్నది కష్టం కదా సార్. ఇక్కడ ఏంటి సార్, ఎగ్జాంపుల్ ఫర్ ఏదో సంథింగ్ ఇచ్చాడు, ఇక్కడ ఏదో ఇచ్చాడు. ఈయన ఏమంటున్నాడు, ఐజీఆర్ అడ్మిన్ టీమ్ నీడ్ యువర్ హెల్ప్ టు ఫిక్స్ ద ప్రాసెస్ ఫ్లో. ప్రాజెక్ట్ గ్లోబల్ నెట్వర్క్ ఇంజనీరింగ్ గాట్ ఏ ప్రాంప్ట్ టు కాంటాక్ట్ project administrator to update the workflow. Problem with the transition, many of my team members can't put issues from backlog to to-do to in progress to done. Could you please check on fixed? Anyone? First try to understand the customer requirement. ఏం నేర్చుకున్నాం అన్నది మీరే చూడండి. ఇక్కడ ఏమంటున్నాడో ఒకసారి చదువుకోండి. ఏమన్నాడో మీరే చదువుకోండి సార్. మీ ఆలోచన చెప్పండి. మీరు గూగుల్ అవుట్ చేసుకుంటారు, ఏమైనా చేయండి, నాకు పర్వాలేదు. కానీ దాని ఆన్సర్ ఏంటి? సార్ క్వశ్చన్ బట్టి అది సింప్లిఫైడ్ వర్క్ ఫ్లో అయితే కాదు సార్. సో సింప్లీ మనం బ్యాక్లాగ్ నుంచి కి ఒక ట్రాన్సిషన్, మళ్ళీ నుంచి ఇన్ ప్రోగ్రెస్ కి ట్రాన్సిషన్ ఉందా లేదా చెక్ చేసుకుని, లేకపోతే ఇక్కడ యాడ్ చేయడం, మళ్ళీ సేమ్ ఇన్ ప్రోగ్రెస్ నుంచి డన్ కి ట్రాన్సిషన్ యాడ్ చేసుకుంటే ఆటోమేటికల్లీ ఆప్షన్స్ వస్తాయి కదా సార్. మీరు దీని గురించి మర్చిపోండి, ఈ పాయింట్ ఒక్కటే చదువుకోవాలి. సార్ ఆ మెంబర్స్ కి పర్మిషన్ చెక్ చేయాలి. అసలు అతను ఏమన్నాడు? ఎందుకంటే మీరు చేసే తప్పులు ఇక్కడే ఉంటాయి. మీరు చేసే తప్పులు ఇక్కడే ఉంటాయి. మనకు చేయడం వచ్చు, కానీ వాడు ఏం అడిగాడు, నేనేం చేయాలి?
Many of the team members can't put issue from backlog to do to in progress to done. అంటే పర్మిషన్స్ వాళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు, ఎందుకంటే కొంతమంది చేయగలుగుతున్నారు, కొంతమంది చేయగలుగుతలేరు. పర్మిషన్స్ ప్రాబ్లం ఉన్నాయి అన్నాడా? ఎక్కడ మాట్లాడా? అంటే మనం దాన్ని అనలైజ్ చేస్తే నేను ఒక దానికి ఇది చేస్తున్నాను. లేదు సార్ గంగాధర్ గారు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా మీరు ఆ పాయింట్ ఏంటి అర్థం చేసుకోండి సార్. Many of the team members can't put issue from backlog to do to in progress to done. వాళ్ళు చేయలేకపోతున్నారు అన్నాడు. సార్ చెప్పండి సార్ మీరే. నేను మీ అండర్స్టాండింగ్ అడిగాను సార్. ఇక్కడ ఏమంటున్నాడు? నీడ్ యువర్ హెల్ప్ టు ఫిక్స్ దిస్ ప్రాసెస్ ఫ్లో. ఫస్ట్ పాయింట్ Yes. ఏంటంటే మీ యొక్క సహాయం కావాలా, ఫిక్స్ ప్రాబ్లం ఫిక్స్. మీ యొక్క దాని యొక్క మీనింగ్ ఏంటి? మీ యొక్క హెల్ప్ కావాలన్నది. తర్వాత ఏమన్నాడు? Project Global Network Engineering NEO N2C got a prompt from contact project admin to update the workflow problem with transitions. అంటే వాళ్ళకి ప్రాంప్ట్ అవుతుంది, వాళ్ళు ఈ పని చేయంగా దే ఆర్ గెటింగ్ అ ప్రాంప్ట్ మెన్షనింగ్ దట్ కాంటాక్ట్ యువర్ అడ్మినిస్ట్రేషన్. సో బ్యాక్లాగ్ నుంచి టు డూకి వెళ్ళే ట్రాన్సాక్షన్ మిస్ అవుతుంది. Many of my team members can't put issues from backlog to do or to do to in progress to done. అంటే ఏంటంటే can't put issues అంటే మూవ్ చేయలేకపోతున్నారు. ఫస్ట్ యూ నీడ్ టు వ్యాలిడేట్ కండిషన్. ఇన్ ఏ కండిషన్ ఎక్కడైనా వీళ్ళు మాత్రమే చేయగలరు అనేవి ఉన్నాయా? ఇంకొకటి, వర్క్ ఫ్లో అనేది సింప్లిఫైడ్ వర్క్ ఫ్లోనా ఏంటి? ఎందుకంటే కాన్ పుట్ ఇష్యూస్ ఫ్రమ్ బ్యాక్లాగ్ టు డూ టు ఇన్ ప్రోగ్రెస్ డన్ అవ్వట్లేదు అంటున్నాడు. అతను ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు. ఇంకొక విషయం ఏంటంటే మీరు నేను ఇచ్చేది క్వశ్చన్స్ మీకు వర్క్ ఫ్లో అని చెప్పడం ఏంటంటే వాళ్ళ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, మన ఆన్సర్ ఎలా ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు ఏమంటున్నారు? ప్రాజెక్ట్, ఇదిగోండి ప్రాజెక్ట్. ఓకే, జస్ట్ కాపీ hyperlink and go to the here and put it into the Equinix. ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఏమున్నాయి చూసారా? టు డూ ఇన్ ప్రోగ్రెస్, ఇక్కడ ఇంకోటి ఏముందండి? అవుట్ ఫర్ CMR1 అండ్ డన్ అని ఉంది. ఒక యూజర్ టు డూ నుంచి ఇక్కడ ఇది తీసండి. ఇవన్నీ కూడా మళ్ళా దీనికి కూడా వస్తాను. బోర్డు మీద ఇంకా చాలా ఉన్నాయి కథలు, ఇవన్నీ తర్వాత చూద్దాం. ఏదైనా టికెట్ ఈ రీజియన్ లో ఒక టికెట్ ని ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయాలంటే నేను చేయలేకపోతున్నాను. ఏంటి కారణం? మా టీం మెంబర్స్ ఇప్పుడు నాకు ఒక వర్క్ ఇచ్చారు సార్. వర్క్ ఇచ్చినప్పుడు నేను టు డూలో ఉంటాను సార్. నేను చేస్తున్నాను అంటే ఇన్ ప్రోగ్రెస్ లో పెట్టాలి, మొదలు పెట్టాను అంటే ఇన్ ప్రోగ్రెస్ లో పెట్టాలి. నాకు ఇచ్చిన టికెట్ నేను టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్ లో పెడుతుంటే అది వెళ్ళడం లేదు. వాట్ ఈస్ ద కాజ్? నేను బొర్తినేస్తానండి, అసలు ఎవరు మాట్లాడట్లేదు. అలా కాదు సార్, కండిషన్ అన్నారు కదా, మీరు అన్నారు కదా కండిషన్ ఏదన్నా ఉంటే చెక్ చేసి అది రిజాల్వ్ చేయాలి అని. తర్వాత దాని తర్వాత వర్క్ ఫ్లో చెక్ చేయాలి, అందులో ట్రాన్సిషన్ ప్రాపర్ గా ఉందా లేకపోతే ఏదైనా చేంజ్ అయిందా ఏమో ట్రాన్సిషన్. ఈ ప్రాజెక్ట్ లో నీకు ఒక వర్క్ ఫ్లో స్టేటస్ నుంచి చేంజ్ చేయాలంటే ముందు అసలు వీడు బోర్డ్ సెట్టింగ్స్ లోకి వచ్చి ఇక్కడ ఫిల్టర్ అని ఉంటుంది. ఈ బోర్డు మీద డేటా ఫిల్టర్ అనేది తెచ్చి చూపిస్తుంది. ఫిల్టర్ అంటే ఏంటి? జీరాలో ఉన్న టికెట్ నెంబర్
ఇక్కడ చూపిస్తుంది. మరి నీకు JQL పర్మిషన్ ఉందా లేదా చూడాలిగా, తర్వాత Yes, sir. మూవీ పర్మిషన్స్ ఉన్నాయా లేదా చూడాలి కదా. కరెక్ట్ సార్. మీరు 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 ఒక విషయం చూడండి సార్, ఒక హత్య జరిగింది, ఎవరు చేశారు, ఎలా చేశారు, ఏంటి అనేది. ఇక్కడ ఏంటి అని అంటే ఎడిట్ ఫిల్టర్ కొరీ, ఈ ఫిల్టర్ కొరీకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎవరెవరికి ఈ ఫిల్టర్ అంటే ఈ వచ్చిన డేటా మీద పర్మిషన్ ఉందో అన్నది ఇక్కడ ఉంటుంది ఫిల్టర్ కొరీలో. ఇక్కడ మీరు Sir. చూస్తే డీటెయిల్స్ అని ఉంటుంది సార్, బోర్డు కాడ ఫిల్టర్ ఉంటది, ఫిల్టర్ కాడ డీటెయిల్స్ అని ఉంటది. ఎనీ లాగ్డ్ ఇన్ యూజర్, ఎవరైనా జీరాలోకి లాగిన్ అయిన వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. సో ఐ కెన్ ఏబుల్ టు పెర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్. ఈ పర్మిషన్ లేకుండా ఇంకేదైనా పర్మిషన్ ఉందా, కండిషన్ లెవెల్లో ఉందా, పర్మిషన్ స్కీమాలో ఆ యూజర్స్ ఇష్యూస్ మూవబుల్ పర్మిషన్ అంటే ఏంటి, ఇష్యూను చూడడం, ఇష్యూను మూవ్ చేయడం, ఇష్యూలో కామెంట్ పెట్టడం, ఇష్యూని డిలీట్ చేయాలి, ఇష్యూలో వర్క్ లాగ్ చేయాలి. అంటే ఒక ప్రాజెక్ట్ లో టికెట్స్ ఉంటే ఆ టికెట్స్ మీద ఎటువంటి ఆపరేషన్స్ మీరు అలౌ చేస్తున్నారు అని మాట్లాడేది పర్మిషన్ స్కీమా. ఎస్ సార్. 3 చెక్ చేసుకోవాలి. కండిషన్స్ ఏమైనా పెట్టారా, కండిషన్ పెడితే పలానా వ్యక్తి పలానా గ్రూప్ వాళ్ళు మాత్రమే మూవ్ చేయాలని పెట్టారా, లేకపోతే ఫిల్టర్ లో ఏమైనా ఇష్యూ ఉందా, లేకపోతే పర్మిషన్ స్కీమాలో నేనున్న రోల్ కి నాకు ఆ పర్మిషన్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి కదా సార్. సార్ ఇంకోటి కదా ర్యాంక్ ఉంటది కదా, ఆ ర్యాంక్ కూడా అఫెక్ట్ చేస్తుందా? ర్యాంక్ అనేది ఉంటుంది నీకు. చూడండి మోస్ట్ ఆఫ్ ద టైమ్ అండి ర్యాంక్స్ ని ఎనేబుల్ చేస్తారు సార్. అదే సార్. ఇక్కడ ర్యాంక్ నాట్ ఆర్డర్ అని ఎందుకు పెట్టాడంటే వీళ్ళు అన్ని టికెట్లు తీసుకోవట్లేదు, వాళ్ళకి కావాల్సిన టికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఇక్కడ ఆర్డర్ బై కీ, నాట్ ఆర్డర్ బై ర్యాంక్. ఓకే సార్. ఓ సార్ ర్యాంక్ డిసేబుల్ కూడా అయిపోతుంది కదా సార్? డిజేబుల్ అయినప్పుడు ఇక్కడ నువ్వు జస్ట్ ర్యాంక్ మీద ఎనేబుల్ కొడితే సరిపోతుందండి. గైస్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ సరిగ్గా ఏనండి సార్. ఎప్పుడైనా మన కంపెనీలో, మీరు చేయలే కంపెనీలో వాళ్ళు ఏమంటారంటే మా వాళ్ళు ఇలా మూవ్ చేయలేకపోతున్నారు, ఈ చేయలేకపోతున్నారు అంటే ఫస్ట్ ఈ ఫిల్టర్ చెక్ చేసుకోవాలి బోర్డు మీద ఏముంది అన్నది, పర్మిషన్ ఉందా లేదా. 2 ఏమన్నా కండిషన్స్ పెట్టి ఓన్లీ పలాలోను మాత్రమే పెర్ఫామ్ చేయాలని ఉందా. 3 పర్మిషన్ స్కీమ్. ఈ 3లో మీకు క్లియర్గా వస్తాయి. అందుకనే అతను ఏం చేశాడు, జిఎన్ఈ అనే బోర్డు ఇచ్చాడు. కెన్ యూ ప్లీజ్ చెక్ అండ్ ఫిక్స్. మనం ఎవరో ఆరోగ్యం బాగాలేదని ఆపరేషన్కి వచ్చినప్పుడు నాకు గుండెపోటు వస్తుంది అంటున్నాడు, అది హార్ట్ అటాక్, గ్యాస్ పెయినా, లేకపోతే నిజంగానే నర్వ్స్ అని కూడుకుపోయినాయా. సో మనం అనలైజ్ చేసుకుని సొల్యూషన్ ఇవ్వాలి తప్ప పద ఆపరేషన్ థియేటర్ పోసేస్తాను ఆపరేషన్ చేసేస్తాను అనకూడదు. ఇక్కడ కూడా ప్రతి దానికి 3-4 పాయింట్స్ ఉంటాయి సార్. వర్క్ ఫ్లోస్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. నేను ఈరోజు మొత్తం చెప్పేది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆస్పెక్ట్ లో మీకు ఇలా చెప్తున్నాను. ఇంకోటి, ఒక ప్రాజెక్ట్ ఉంది, ప్రాజెక్ట్ లో ఇక్కడ స్టార్ట్ స్ప్రింట్ అని ఒక కనపడుతూ ఉంటుంది. స్టార్ట్ స్ప్రింట్ ఉంది, నెక్స్ట్ స్టాప్ స్ప్రింట్ ఉంది, లేకపోతే బ్యాక్లాగ్ నుంచి టికెట్స్ మూవ్ చేయలేకపోతున్నాను. ఇదిగోండి ఇది బ్యాక్లాగ్ సార్. బ్యాక్లాగ్ అంటే ఏముంటుంది సార్, బ్యాక్లాగ్ లో టికెట్లు ఉంటాయి. అంటే ఇక్కడ డైరెక్ట్ ఇది కాన్బాన్ కాబట్టి వీళ్ళు ఇలా ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ తెలిసిపోతుంది నీకు అదే దాన్ని నేను వేరే ప్రాజెక్ట్ తీసుకుని చూపిస్తాను. ఈ క్వశ్చన్స్ తప్ప మీకు ఎక్కువ క్వశ్చన్స్ కూడా రావు సార్. ఒక్క 6 ప్రశ్నలు క్లియర్ గా అర్థం చేసుకుంటే వర్క్ ఫ్లో అనే టాపిక్ వాడు వస్తే మనం వాడిని ఆడేసుకోవచ్చు. ఇక్కడ ఇది చిన్న సబ్జెక్ట్ అండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే పాసిబుల్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆస్పెక్ట్ లో మనం ఇవన్నీ ఆలోచించాలి. నా దగ్గర ఇక్కడ యాక్టివ్ స్ప్రింట్స్ అని ఉంది, ఇక్కడ బ్యాక్లాగ్ అని ఉంది. బ్యాక్లాగ్ అంటే ఏంటి సార్, కొత్తగా టికెట్లు క్రియేట్ చేసిన వెంటనే బ్యాక్లాగ్ లోకి వస్తాయి. నాకు ఇక్కడ క్రియేట్ స్ప్రింట్ అని ఉంది సార్, క్రియేట్ స్ప్రింట్ అని ఉంది. నేను కొత్త స్ప్రింట్ క్రియేట్ చేయొచ్చు. ఇది నా స్ప్రింట్. నేను ఈ టికెట్లని, స్ప్రింట్ అంటే ఏంటి అసలు, బ్యాక్లాగ్ అంటే ఏంటండి,
బ్యాక్లాగ్ అంటే కస్టమర్ రేస్ చేసిన ఇష్యూస్ అన్నీ కూడా బ్యాక్లాగ్లో ఉంటాయి సార్. స్ప్రింట్ అంటే వర్క్ని నెక్స్ట్ 2 వీక్స్లో అసైన్ చేసుకోవడానికి స్ప్రింట్స్ కింద క్రియేట్ చేసుకుంటాం. అంటే స్ప్రింట్స్ క్రియేట్ చేసి అసైన్మెంట్ చేసుకుంటాం ఆ వీక్కి. యు ఆర్ గుడ్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆన్సర్. బ్యాక్లాగ్ అంటే ఏంటి అని అంటే మనం ఈ ప్రాజెక్ట్ లో చేయాల్సినటువంటి మొత్తం పని. ఈ ఇష్యూ అంటే ఏంటి, చేయవలసిన పనిని జీరాలో టికెట్ రూపంలో క్రియేట్ చేస్తారు. ఇక్కడ టైప్స్ ఉంటాయి, బగ్ అని, స్టోరీ అని, టాస్క్ అని. బగ్ అంటే చేసిన పనిలో ఏదో తేడా ఉందని, స్టోరీ అంటే పెద్దది అని, అందులో నంబర్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి అని, అలాగే టాస్క్ అంటే ఒక యాక్టివిటీ గురించి మాట్లాడడం అని. వీటిల్లో ప్రయారిటీ ఇప్పుడు మన టీము వచ్చే 2 వారాలు ఏ పని చేయాలి అంటే ఇన్ని పనులు ఉన్నాయి. ఈ పనుల్లోంచి ఏ పని మనం చేయాలనుకుంటున్నామో, అంటే మనం రేపు సోమవారం నుంచి 2 వారాల పాటు చేయాల్సినటువంటి పనులు మనకు ఉన్నటువంటి రిసోర్స్ను బట్టి, వాళ్ళు చెప్పిన టైంని బట్టి ఇలా వాటిని మూవ్ చేస్తారు. అంటే ద మీనింగ్ ఆఫ్ ఇట్ ఏంటి అని అంటే, ఇలా మూవ్ చేయడానికి ఇక్కడ ఉంది, అయితే ఇక్కడ ఇలా మూవ్ చేసేస్తున్నాను కదా, ఇలా మూవ్ చేయడానికి అసలు ఏ పర్మిషన్ ఉంది? ఇలా క్రియేట్ చేయడానికి ఇందాక క్రియేట్ స్ప్రింట్ అనేది క్రియేట్ చేస్తే క్రియేట్ అయింది, రావడానికి ఏ పర్మిషన్ ఉండాలి సార్? 24 క్వశ్చన్స్ చదివేస్తాను అంటున్నారు. 24 క్వశ్చన్స్ చదివినప్పుడు ఇవన్నీ ఉండాలి. ఇక్కడ క్వశ్చన్ ఇది 4 ఇంటర్వ్యూలో మినిమం 3 ఇంటర్వ్యూలో 2 ఇంటర్వ్యూలో గ్యారంటీ వస్తుంది. 50% గ్యారంటీ క్వశ్చన్. ఇందాక మాట్లాడుకున్న 3 వర్క్ ఫ్లో ఇష్యూస్ ఇది ఎప్పుడు అడిగే క్వశ్చన్. ఎందుకంటే రెగ్యులర్గా వాడతారు ఇవి. నాకు జీరా వచ్చంటే నువ్వేవో బుర్ర పగలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇవే రిపీట్ అవుతాయి రోజు. ఈ రోజు నేనేం మాట్లాడుతున్నాను, once you enter into the organization, can you change this order? Can you add additional things? Can you convert into the simplified workflow? Okay, so I'm unable to view this, I'm unable to move on the board. What is the restrictions? Can you validate? ఇవే అడిగేది క్వశ్చన్స్. నేను అడిగిన క్వశ్చన్ స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతున్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు క్రియేట్, ఇది డార్క్ అవుట్ అయిపోయింది. నేను క్రియేట్ స్ప్రింట్ చేసినప్పుడు నా కొత్త స్ప్రింట్ క్రియేట్ కావట్లేదు, ఇక్కడ టికెట్స్ మూవ్ చేయలేకపోతున్నాను, స్టార్ట్ స్ప్రింట్ అనేది ఎనేబుల్ కాలేదు. అవును సార్, ఇప్పుడు ఏదైతే ర్యాంక్ అనుకున్నామో ఆ ర్యాంక్ డిజేబుల్లో ఉంటుంది సార్, దాన్ని యాక్టివ్ చేసుకోవాలి. ర్యాంక్ ఎనేబుల్ లోనే ఉంది. ఓకే, క్రియేట్ స్ప్రింట్ అనేది పర్మిషన్ ఇవ్వాలి. నేను టైం మీకు వేస్ట్ చేయనండి. 3 కాజెస్ సార్. పర్మిషన్ స్కీమాలో షెడ్యూల్డ్ స్ప్రింట్, మేనేజ్ స్ప్రింట్ అనే దానిలో ఆ వ్యక్తికి పర్మిషన్ ఉండాలి. మేనేజ్ స్ప్రింట్ అంటే ఇక్కడ మీకు క్రియేట్ చేయడాలు, షెడ్యూల్ అంటే ఇవి చేసి స్టార్ట్ చేయడాలు, స్టాప్ చేయడాలు ఉంటాయి. ఈవెన్ షెడ్యూల్ పర్మిషన్ ఉన్నా, మేనేజ్ స్ప్రింట్స్ పర్మిషన్ ఉన్నా మీరు చేయలేకపోతున్నారు అంటే ఈ టికెట్స్ ఒక ప్రాజెక్ట్ నుంచా మల్టిపుల్ ప్రాజెక్ట్ నుంచో చూసుకోండి. అంటే ఈ బ్యాక్లాగ్ వర్క్ అనేది ఒక ప్రాజెక్ట్ నుంచే పుల్ చేయాలని ఏం లేదు సార్, ఇది మల్టిపుల్ ప్రాజెక్ట్స్ నుంచి కూడా డేటాను పుల్ చేయొచ్చు. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ నుంచి డేటాను పుల్ చేస్తున్నప్పుడు ఏ ప్రాజెక్ట్స్ నుంచి డేటా వస్తుందో ఆ పెర్ఫామ్ చేసే వ్యక్తికి షెడ్యూల్డ్ అండ్ మేనేజ్ స్ప్రింట్ పర్మిషన్ ఉందో లేదో చెక్ చేయండి. తర్వాత ర్యాంక్ ఎనేబుల్డ్ అయి ఉందో లేదో చెక్ చేయండి. తర్వాత ద బోర్డ్ ఫిల్టర్ యూ నీడ్ టు వ్యాలిడేట్. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్. నాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని ఎనేబుల్ ఉన్నాయి, బట్ ఐఎమ్ అనేబుల్ టు డూ ఇట్ అని వాడికి వాంటెడ్లీ అడుగుతాడు. ఇక్కడ నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఏంటంటే ఈ మైట్ హ్యావ్ ద పర్మిషన్స్ ఆన్ ద వన్ ప్రాజెక్ట్, ద డేటా మైట్ బి కమింగ్ ఫ్రమ్ ద డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అండ్ దట్ ఫిల్టర్ వీ నీడ్ టు వ్యాలిడేట్. as well as if it is data is coming from the multiple project, make sure that that resource is having same kind of permission in a project 1 and project 2. That is the answer for that question. Next, we will come back to the workflows.
ఎందుకంటే మనం మాట్లాడుకుంటుంది వర్క్ ఫ్లోస్ గురించి. దీనికి ఆన్సర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద కాల్, ఐ హోప్ ఐ హావ్ రిజాల్వ్డ్ ఇష్యూస్. ఇదో చేస్తాడంట, బట్ ఐఎమ్ నాట్ షూర్. అక్కడ మనకేమీ లేదు, మరి ఈయన ఏం చేశాడో నాకు తెలియదు. ఇక్కడ సొల్యూషన్ రాయలేదు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద కాల్. ఇద్దరు కాల్లోకి వెళ్ళి మాట్లాడుకుని రిజాల్యూషన్ చేస్తాడంట. ఇదేదో ఉంది, థ్యాంక్స్ ప్రభు అంట. Please raise the ticket and assign to that. Need update the following SQL support project with workflows. Update the story and subtask workflow attached. Kindly look into this, guys. Update the story and subtask workflow attached. Enable few new fields in the story. Details provided in Excel sheet. Automate the creation of sub. Excellent question. గైస్, క్వశ్చన్ అర్థమైందా లేదా నాకు ఫస్ట్ అర్థం చేసుకోండి సార్. ఆన్సర్ మీరు చేయండి, చేయకపోండి నాకు తర్వాత విషయం సార్. ఎందుకంటున్నానంటే, ఒక డాక్టర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, ఎవరైనా సరే ఫస్ట్ సమస్యను అర్థం చేసుకోండి. మీరు మిగతా వాళ్ళందరూ ఐడియల్గా ఉంటున్నారు సార్, అసలు ట్రై చేయట్లేదు, అంటే కాన్సన్ట్రేటే చేయలేదు. నేను ఇలా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను కదా సార్, అర్థం కాలేదు అనుకోండి సార్, మనం ఇంకా 2 క్లాసులు పెట్టుకున్నాం సార్, ఇప్పుడు పోయిందేం లేదు. ఈ రోజుతో ఆపేయాలని, ఈ రోజుతో స్టాప్ చేసేయాలని ఎక్కడ లేదు సార్. కానీ రేపొద్దున మీరు ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత జరిగేది ఇదే సార్. వీళ్ళు ఏమంటున్నారు, నీడ్ అప్డేట్స్ ఆన్ ద ప్రాజెక్ట్. ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ అర్థం చేస్తాను విత్ వర్క్ ఫ్లోస్. స్టోరీ సబ్ టాస్క్ కి నేను అటాచ్ చేశాను. ఈ మెయిల్లో ఒక అటాచ్మెంట్స్ ఉన్నాయి, నువ్వు అటాచ్మెంట్ చూసుకో, నేను ఇచ్చాను. కొత్త ఫీల్డ్స్ కావాలి, అవి కస్టమ్ ఫీల్డ్స్ స్టోరీకి కావాలి. అది కస్టమ్ అవ్వచ్చు, సిస్టమ్ ఫీల్డ్ అవ్వచ్చు. డీటెయిల్స్ ప్రొవైడెడ్ ఇన్ ఎక్సెల్ షీట్ అటాచ్ చేశాను, చూసుకో. ఆటోమేటిక్ గా సబ్ టాస్క్ అనేది, రివ్యూ అనేది స్టోరీ క్రియేట్ అవ్వాలి. ఈ 3 పనులు చేయవా అని ఇచ్చాడు. మాకు ఈ టికెట్ ని వీళ్ళకి అసైన్ చేయండి అని చెప్పి మెయిల్ వేసాడు. ఎవరు, మరిప్రభా చందభరణ ఏదో ఉంది. As previously stated, there are 3 activities. The first is development of a workflow for the story and issue type 2. Adding 2 list fields in the story issue type 3. Whenever a story is created, 3 subtasks should be created. నేను అతనికి ఆన్సర్ చేసేసాను ఇక్కడ. As previously stated, there are 3 activities. Yes, ఇక్కడ 3 activities ఉన్నాయి. Okay. The first is the development of a workflow for the story issue type. Second, adding 2 list fields for the story issue type. Third, whenever a story issue is created, 3 subtasks should be created. ఇది అర్థమైందా మీకు? సార్ కొంచెం మాట్లాడండి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో కూడా మీరు కామ్ గా ఉంటే నేనేం చేయలేను సార్. జాబ్ వచ్చినా మళ్ళా అది వెళ్ళిపోవడం. మళ్ళీ మొన్న ఒక అతనికి జాబ్ వేసాను సార్, ముంబై వెళ్ళాడు సార్, 3 రోజులు ఉన్నాడు. 4వ రోజు ల్యాప్టాప్ తీసుకుని మంచిగా హైదరాబాద్ బస్ ఎక్కి వెళ్ళిపోమన్నారు. హైదరాబాద్ బస్ ఎక్కి ఎందుకు వెళ్ళిపోమన్నారు? వాళ్ళు చెప్తుంది ఫీల్ చేయడం. నేను ఎందుకంటున్నానంటే, చెప్పుకుంటూ వెళ్ళిపోయి 2 డేస్ ఎగ్జాంపుల్ చెప్పేసి అయిపోయిందా అని నేను అనొచ్చు సార్. నేను అలా చేయదలుచుకోలేదు, చేయను కూడా. మా డేటా అంతా మీకు ఎందుకు షేర్ చేస్తున్నాను, మీరు ఎలా వస్తాయి లైవ్ లో ఏంటి. నేను ఇప్పుడు దాకా చదువుకున్నానే, నాకు లైవ్ లో ఎలా వస్తాయి సినారియోస్, నేను ఎలా సాల్వ్ చేయాలి. వీళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు కదా ఏం చేశారు, నేనేం అర్థం చేసుకున్నాను. నేను తప్పు చెప్తున్నాను, ఓకే తప్పు చెప్తావు, ప్రసాద్ గారితో తప్పు చెప్తాం. నేను రైట్ చేశాను అన్నారు. సర్లేండి, ఇక నేను గంగాధర్ చెప్పండి సార్. సార్ ఇక్కడ మీరు కిందికి వెళ్ళండి. థర్డ్ పాయింట్ కిందికి, ఆటోమేట్ ద క్రియేషన్ ఆఫ్ సబ్ టాస్క్ ఫర్
బిఎస్ఏ క్యూఏ డెవ్ రివ్యూ ఇన్ ద స్టోరీ. అంటే ఇక్కడ మీరు ఇప్పుడే చెప్పారు కదా, ఈ 3 సబ్ టాస్క్ కి రివ్యూ అనేది కాదు సార్, క్రియేట్ అవ్వాలి స్టోరీలో. కాదు సార్. ఆటోమేట్ ద క్రియేషన్ ఆఫ్ సబ్ టాస్క్, బిఎస్ఏకి ఒక సబ్ టాస్క్, క్యూఏకి ఒక సబ్ టాస్క్, డెవ్ఏకి ఒక సబ్ టాస్క్ ఇన్ ద స్టోరీ. ఒక స్టోరీ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా 3 సబ్ టాస్క్లు క్రియేట్ అవ్వాలని దాని యొక్క మీనింగ్. అందుకే నేను ఇది వాళ్ళు ఎలా రాస్తారు, మీరు ఎలా అర్థం చేసుకుంటారని నేను ఈ సార్, ఎగ్జాంపుల్ అక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు కదా, ఆటోమేట్ ద క్రియేషన్ ఆఫ్ సబ్ టాస్క్ ఫార్, అంటే ఫార్ అంటే దీనికి. బాగా గుర్తుపెట్టుకోండి సార్, బాగా గుర్తుపెట్టుకోండి సార్. సబ్ టాస్క్ అంటే ఇంగ్లీష్ లో ఒకటేనని అర్థం, కానీ ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సబ్ టాస్క్ ఫర్ బిఎస్ఏ అంటే బిఎస్ఏకి ఒకటి, క్యూఏకి ఒకటి, డెవ్కి ఒకటని. అదే ఓకే సార్, అదే గాట్ ఇట్. అంటే మీరు బట్ చాలా మంది రివ్యూ అనే సబ్ టాస్క్ క్రియేట్ కావాలి కదా. కాదు సార్, డెవ్ రివ్యూ అనేది ఒక వర్డ్, సింగిల్ వర్డ్ అది. బిఎస్ఏ క్యూఏ డెవ్. నేను దాన్ని ఎలా ఆన్సర్ చేశాను చూడండి. ఫస్ట్ నేను ఇంప్లిమెంట్ చేయలే. Whenever a story is created, 3 subtasks should be created. ఇదిగోండి సార్, 8th మార్చ్ వచ్చింది సార్. ఎప్పుడు వచ్చింది? 12 గంటల 15 నిమిషాలకు వచ్చింది. నేను Yes, sir. వీళ్ళు ఎవరో చేయనట్టున్నారు. 8th మార్చి నేను 1 గంట 15 నిమిషాలకు ఆన్సర్ చేశాను. అంటే మా వాళ్ళు ఎవరు ఆన్సర్ చేయలేదని 12:15 వచ్చింది. నేను 1 గంట 15 ఆన్సర్ చేశాను. యాజ్ ప్రీవియస్లీ స్టేటెడ్, మీరు చెప్పిన విధంగా దెర్ ఆర్ 3 యాక్టివిటీస్: డెవలప్మెంట్ వర్క్ ఫ్లో ఫర్ స్టోరీ ఇష్యూ టైప్, యాడింగ్ 2 list fields, whenever a story is created 3 subtasks should be created. సార్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా? ఇక్కడ మీరు రండి. ఆయన ఏమన్నాడు నా టికెట్ లో? ప్లీజ్ సార్, ఇలా చేస్తున్నానని కాదు, మీరు ఇక్కడ చూస్తే ప్రొడక్ట్ లైన్, స్టోరీ మ్యాపింగ్, ప్రైమరీ అప్లికేషన్, ఈ 2 ఉండాలి. ఇదిగోండి సార్, జీరా వర్క్ ఫ్లో ఇక్కడ ఇచ్చాడు సార్. చెప్తాను, ఇవన్నీ చెప్తాను. ఇక్కడ న్యూ ఫీల్డ్ క్రియేట్ చేయాలి, యాడ్ ఈ వాల్యూస్ అన్ని పెట్టాలి. నేను ఇది డౌన్లోడ్ చేసి చూపిస్తాను సార్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సార్. ఇది అర్థం చేసి చాలా మంది మన దానిలో మిస్ అయ్యేది ఎక్కడ అంటే, అర్థం చేసుకునే కాడే మనకి ప్రాబ్లం అవుతుంది సార్. ఇక్కడ ఏంటంటే చదివేశాను వేరు సార్. ఇప్పుడు నువ్వు టెక్స్ట్ బుక్ లో ఏది అడిగినా చెప్తున్నావు, ఎగ్జామ్ లోకి వచ్చేసరికి ఫెయిల్ అవుతున్నావు. ద రీజన్ ఎందుకు ప్రాబ్లం అవుతుంది అన్నది కూడా ఇక్కడ ఏమైంది. ఇది సారీ, ఇది అయిపోయింది. మనం అంటే ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ చేస్తే సేవ్ యాజ్, సేవ్ యాజ్ అనేది ఇందులో కాకుండా ఈక్వినిక్స్ లో పెడతాను. సేవ్ డి డ్రైవ్ లో ఈక్వినిక్స్ అనే ఒక దానిలో ఇది నేను వాళ్ళు ఇచ్చిన వర్క్ ఫ్లో సార్. ఇది సార్, మీరు అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మీరు ఇక్కడ చూసారా, ఇక్కడ క్లియర్ గా రాశారు సార్. డెవ్ సర్టిఫైడ్ టాస్క్ క్రియేషన్, ఆటోమేట్ సబ్ టాస్క్ క్రియేషన్, ఈ 3 సబ్ టాస్క్లు క్రియేట్ అవ్వాలి. ప్రొడక్ట్ లైన్, ప్రైమరీ అప్లికేషన్, ఈ 2 కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేయాలి. ఈ 2 కొత్తవి, ఇది కూడా కొత్తవి. ఈ కస్టమ్ ఫీల్డ్ లో ఈ వాల్యూస్ పెట్టాలి. ఈవెన్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇలా క్లియర్ గా ఇచ్చేస్తాడు. అంటే సార్ ఎలా క్రియేట్ చేస్తారు? వెరీ సింపుల్. ఇది ప్రొడక్ట్ లైన్ అనే కస్టమ్ ఫీల్డ్ కి వెళ్తాం, కొత్తది క్రియేట్ చేస్తాం. ఈ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉండాలి. LOV అంటే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ కంటైన్స్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్ లైన్. గో టు ద Equinix, come to the here issues, custom fields. ఇక్కడ ఆల్రెడీ
దిస్ కస్టమ్ ఫీల్డ్ ఈస్ దేర్, ప్రొడక్ట్ లైన్. 2 కస్టమ్ ఫీల్డ్స్ ఉన్నాయి. మరి ఏది ఎవరు ఎందుకు క్రియేట్ చేశారో నాకు తెలియదు. మనకు సింగిల్ చాయిస్ ఉంది, మల్టిపుల్ చాయిస్. అవర్స్ ఈజ్ సింగిల్ చాయిస్. కాంటెక్స్ట్ లో ఇదిగోండి, ఇది కొన్ని ప్రాజెక్టులకి, ఇదే ప్రాజెక్ట్ కి డిసిఎస్ ఎస్ఎల్క్యూ సపోర్ట్, ఇదిగో వాల్యూస్. ఇది అన్నిటికీ గ్లోబల్ ఆల్ ఇష్యూస్, ఆల్ ప్రాజెక్ట్స్, స్పెసిఫిక్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ ఇష్యూ టైప్ కి ఇలా కాంటెక్స్ట్ క్రియేట్ చేస్తాం. కాంటెక్స్ట్ అంటే సందర్భం. ఒరే ఆడు భలే మాట్లాడుతున్నాడు రా, ప్రిన్సిపాల్ దగ్గర అలా మాట్లాడతాడు, మన దగ్గర ఇలా ఉంటాడు, మళ్ళీ క్లాసులో ఇలా ఉంటాడు అంటాడు. అంటే సిచ్యువేషన్ బట్టి అతని కాంటెక్స్ట్ అంటే అతని బిహేవియర్ వేరుగా ఉంటుంది. ఒక కస్టమ్ ఫీల్డ్ ఒక ప్రాజెక్ట్ లో కొన్ని వాల్యూస్ చూపిస్తే వేరే ప్రాజెక్ట్ లో వేరే వాల్యూస్ చూపించడం. ఇది నిన్న ఈ అమ్మాయిని అడిగారో లేకపోతే అతన్ని అడిగారో నాకు గుర్తులేదు, నిన్న ఇదే క్వశ్చన్ అడిగారు. దెర్ ఈస్ ఏ కస్టమ్ ఫీల్డ్, ఆన్సర్ ఈస్ కాంటెక్స్ట్, దట్స్ ఇట్, నో నీడ్ టు సే ఎనీథింగ్. కాంటెక్స్ట్ అంటే ప్రాజెక్ట్ బేస్ చేసుకుని ఈ ప్రాజెక్ట్ లో ఈ వాల్యూస్, వేరే ప్రాజెక్ట్ లో వేరే వాల్యూస్ చేయాలంటే కస్టమ్ ఫీల్డ్ కాంటెక్స్ట్. ఆ ఫీల్డ్ కి కాంటెక్స్ట్ అంటే ఇదిగోండి ఈ ప్రాజెక్ట్ లో ఈ వాల్యూస్ చూపించు, అన్ని ప్రాజెక్ట్ లో ఈ వాల్యూస్ చూపించు అన్నది కాంటెక్స్ట్. ఇదిగోండి సార్, ఇక్కడ ఎక్సెల్ షీట్ లో దే ఆర్ టాకింగ్, దే హ్యావ్ ప్రొవైడెడ్ ఆల్. ఇదిగోండి డెవో ఈ సబ్ టాస్క్లు క్రియేట్ చేయాలి. ఆటోమేషన్ రూల్ మీకు గుర్తుందో లేదో, మీకు ఆటోమేషన్ రూల్ కూడా చూపించానండి. మీకు సార్ ఒక క్వశ్చన్ అడగండి సార్. సార్ ఇందులో ప్రొడక్ట్ లైన్ అనేది రెండు సేమ్ అంటే నేమ్స్ యాక్సెప్ట్ చేస్తుందా? 2 సేమ్ నేమ్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే డేటా టైప్ డేటా టైప్ ఈస్ డిఫరెంట్. ప్రొడక్ట్ లైన్ అనేది ఒకటేమో సింగిల్ లిస్ట్, ఇదేమో సింగిల్ లిస్ట్. అంటే ఒకేసారి ఒక ఐటెం మాత్రమే సెలెక్ట్ చేసుకోగలం. ఇక్కడ మల్టిపుల్ ఐటమ్స్. ఇవ్వండి ఇవన్నీ చూసారా, ఇలాంటివన్నీ ఉన్నాయి చూసారా, నన్ అన్నది ఇలాంటివన్నీ డిలీట్ చేసేయాలి. మా వాళ్ళు చేయట్లేదు. నన్ అంటే ఏ ప్రాజెక్ట్ తోటి లేని అన్నిటిని తీసేయాలి. తీసేస్తే ఏమవుతుందంటే సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుద్ది. ఇక్కడ చూసారా 3000 ఉంది. ఇలాంటి నన్లే ఉంటాయి. నన్లో ఎన్ని ఉంటాయి అంటే అరౌండ్ 1000 పైన ఉంటాయి. 1000 2000 ఇవే ఉంటాయి. మా వాళ్ళు ఏంటంటే వీటిని మీద కాన్సన్ట్రేట్ చేయట్లా, సిస్టమ్ పెర్ఫార్మెన్స్ ఇబ్బంది అవుతుంది సార్. నన్ను అంటే దేనితోటి సంబంధం లేదు. ఇప్పుడు చూడండి సార్, ప్రొడక్ట్ లైన్ ఇది సింగిల్ చాయిస్, ఇది మల్టీ చాయిస్. ఇది ప్రొడక్ట్ లైన్ అనేది, ఇది జిఎన్బి ప్రొడక్ట్ లైన్ అంటే ఆ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ కి సపరేట్ గా చేశారు. ఇలా చేయకూడదు. వీళ్ళకి తెలియక ఏం చేస్తున్నారంటే ఈ ఫీల్డ్ ఉంది కదా, దీన్నే మళ్ళీ దీనికి కూడా వాడుకోవచ్చు. ఈ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అదే వాల్యూస్ ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. ఈ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ తెలియక కొత్త ఫీల్డ్స్ క్రియేట్ చేసి ఒక్కొక్క ప్రాజెక్ట్ పెడుతున్నారు. వీటిని క్లబ్ చేసేయాలి. ప్రసాద్ గారు ఏదో చెప్పుకుంటూ ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. సార్ పనికొచ్చేటే ఎందుకంటున్నానంటే ఇది ఇప్పుడు మాట్లాడేది మీకు ఇప్పుడు అర్థం కాదు సార్. ఆఫీస్ లోకి వచ్చిన తర్వాత ఈ టాస్క్ ఇస్తాడు, ఎంత టైం పడుతుంది అంటాడు. మ్యాక్సిమం చెప్పాలంటే ఈ టాస్క్ 1 అవర్ వర్క్, ఒక గంట వర్క్. మనం 1 డే తీసుకో. కస్టమర్ తోటి నేను 1 డే అని చెప్తాను. ఓకే సార్ దీన్ని వదిలేసండి. వర్క్ ఫ్లో ఇక్కడ ఎలా ఇచ్చాడు చూడండి. స్టేటస్ ఫ్లో, సెండ్ టు, బ్యాక్ ఇన్, కండిషన్ అన్ని క్లియర్గా ఇచ్చాడు. బ్యాక్లాగ్, రెడీ ఫర్ స్క్రిప్టింగ్, స్క్రిప్టింగ్ ఇన్ ప్రోగ్రెస్, బ్లాక్, validation, pending, review, reopen status, maintenance, out of scope. ఇవన్నీ కూడా స్టేటసెస్. ఇది సెండ్ టు అంటే బ్యాక్లాగ్ అనేది రెడీ ఫర్ స్క్రిప్టింగ్కి వెళ్ళాలి, బ్లాక్డ్కి వెళ్ళాలి, అవుట్ ఆఫ్ స్కోప్కి వెళ్ళాలి. అంతే. ఇట్స్ నాట్ ఏ సింప్లిఫైడ్ వర్క్ ఫ్లో. ఈ బ్యాక్లాగ్ నుంచి దేనికి లింకులు పెట్టాలి ఇక్కడ. రెడీ ఫర్ స్క్రిప్టింగ్ అనేది బ్లాక్డ్కి వెళ్ళాలి, అవుట్ ఆఫ్ స్కోప్కి వెళ్ళాలి, స్క్రిప్ట్ ఇన్ ప్రోగ్రెస్. బ్లాక్డ్, అవుట్ ఆఫ్ స్కోప్, వ్యాలిడేట్స్. బ్లాక్డ్, బ్యాక్లాగ్, ఓన్లీ బ్యాక్లాగ్. క్లియర్ గా వాళ్ళు
నీకు ఇంత క్లియర్ గా ఇచ్చేస్తాడు వర్క్ ఫ్లో. ఆల్ ద Sir, డీటెయిల్స్ back ఆర్ వెరీ క్లియర్. సో బ్యాక్ ఇన్ అనేది రివర్స్ గా రావడానికి కదా. అంటే ఈ స్టేటస్ కి ఇంకో స్టేటస్ నుంచి ఏదైనా వస్తుంది, ఈ స్టేటస్ నుంచి దీనికి వెళ్ళాలి, వేరే స్టేటస్ నుంచి దీనికి ఏమైనా లింక్ పెట్టాలంటే అవసరం లేదు. బ్యాక్లాగ్ నుంచి దీనికి లింక్ పెట్టాలి, రెడీ ఫర్ స్క్రిప్టింగ్ నుంచి దీనికి పెట్టాలి. ఇదేమో ఇక్కడి నుంచి ఇటు వెళ్తాయి, ఇక్కడి నుంచి దీనికి వచ్చేవి వాళ్ళు క్లియర్ గా ఇలా డీటెయిల్స్ గా ఇస్తారు. ఇది సబ్ టాస్క్ వర్క్ ఫ్లో. సబ్ టాస్క్ ఇది జస్ట్ టు డూ ఇన్ ప్రోగ్రెస్, టు డూ ఇన్ ప్రోగ్రెస్, బ్లాక్ డన్, క్యాన్సిల్. క్యాన్సల్డ్. ఓకే. టు డూ టు ఇన్ ప్రోగ్రెస్ టు డన్ ఆర్ బ్లాక్ టు డూ, డన్ టు డూ, క్యాన్సిల్. ఏం లేదు, ఓన్లీ ఈ రెండు స్టేటస్ నుంచి టు డూకి వెళ్ళాలి. ఇట్స్ నాట్ ఏ సింప్లిఫైడ్ వర్క్ ఫ్లో. ఇది సింప్లిఫైడ్ వర్క్ ఫ్లో కాదు. ఇటు నుంచి ఇటు వెళ్ళాలి, ఇటు నుంచి దీనికి రావాలి అని చెప్తున్నప్పుడు, స్పెసిఫిక్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఇట్స్ నాట్ ఏ సింప్లిఫైడ్ వర్క్ ఫ్లో. అంటే దీని నుంచి ఇటు అన్నిటికి వెళ్ళిపోవచ్చు, దీని నుంచి ఇటు అన్నిటికి వెళ్ళిపోవచ్చు, దీని నుంచి అన్నిటికి వెళ్ళిపోవచ్చు. అంటే అటు ఇటు ఎటు పడితే అటు వెళ్ళిపోతే సింప్లిఫైడ్ వర్క్ ఫ్లో. అప్పుడు మాత్రమే ఆల్ అనేది వాడాలి. కరెక్ట్ సార్. వర్క్ ఫ్లో రిక్వైర్మెంట్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. బొమ్మ రూపంలో రాస్తా, వాడే బొమ్మ గీసిస్తాడు. మనం ఇలా క్లియర్ గా రిక్వైర్మెంట్ స్టోరీ దేని దానికి చేయాలని ఇస్తాడు, ఏ ఫీల్డ్స్ పెట్టాలని ఇస్తాడు, ఇంపాక్ట్ అప్లికేషన్ లో ఏం ఉండాలని చెప్తాడు. ఇలాగే సబ్ టాస్క్ ఆటోమేషన్ రూల్స్. ఆటోమేషన్ రూల్ అంటే మీ అందరికీ తెలుసు సార్, ఏ ప్రాజెక్ట్ కైనా ఆటోమేషన్ రూల్స్ సబ్ టాస్క్ క్రియేట్ చేయడం మీకు నేను ఆల్రెడీ చెప్పాను. ఇది డైరెక్ట్ అండి. ఎన్ని సబ్ టాస్క్లు, ఇదిగోండి అట్లాషన్ డిలీట్ అనే ప్రాజెక్ట్ ఉంది. 3 సబ్ టాస్క్లు క్రియేట్ చేయాలంటే స్టోరీ కంటే ఏంటంటే, ఇక్కడ మనకి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లోకి వచ్చి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లో ఆటోమేషన్ అని ఉంటుంది. క్రియేట్ ఏ రూల్ వెన్ న్యూ ఇష్యూ క్రియేటెడ్. కొత్తగా ఇష్యూ క్రియేట్ అయినప్పుడు కండిషన్ పెట్టాలి. అదేమో వాళ్ళు అది స్టోరీ అయితేనే, అంటే ఇష్యూ డాట్ ఇష్యూ టైప్ నేమ్ ఈక్వల్ టు స్టోరీ. స్టోరీ అయితే దీని యొక్క అర్థం ఏంటి? ఇష్యూ డాట్ ఇష్యూ టైప్ నేమ్ అంటే కస్టమర్ ఇక్కడ క్లిక్ చేసి స్టోరీ అని సెలెక్ట్ చేసుకుంటే ఈక్వల్ స్టోరీ అయితే ఏం చేయాలి ఇక్కడ? దెన్ యాక్షన్ సబ్ టాస్క్, క్రియేట్ సబ్ టాస్క్. సబ్ టాస్క్ 1 ఏదో డెవన్ పెట్టమన్నాడు. తర్వాత యాడ్ అనదర్ సబ్ టాస్క్ QA, యాడ్ అనదర్ సబ్ టాస్క్ సమ్ డెవ్ రివ్యూ ఆర్ సంథింగ్, సమ్ రివ్యూ. సో ఏమవుతుంది, కొత్త టికెట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ టికెట్ కానీ స్టోరీ అయితే 3 సబ్ టాస్క్లు క్రియేట్ చేయండి. ఈ సబ్ టాస్క్ లో ఏ ఫీల్డ్స్ ఉండాలంటే ఇక్కడ యాడ్ ఫీల్డ్స్. యాడ్ ఫీల్డ్స్ అంటే సమరీ, డిస్క్రిప్షన్, కస్టమర్ ఏది అడుగుతున్నాడో ఆ ఫీల్డ్స్ ని, ఏ ఫీల్డ్స్ అని ఇస్తే ఆ ఫీల్డ్స్ ఇక్కడ పెట్టాలి. దట్స్ ఇట్. సేవ్. 1 టికెట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా 3 సబ్ టాస్క్ విల్ బి క్రియేటెడ్. ఇక్కడ మనం జస్ట్ సేవ్ చేస్తున్నాను. దీని పేరు A1A అని ఇస్తున్నాను. టర్న్ ఇట్ ఆన్. A1A అని ఇచ్చిన క్రియేట్ చేయండి. ఏం చేయమంటున్నాను? స్టోరీ. జస్ట్ యూ కెన్ క్రియేట్ ఏ 1 స్టోరీ. సమరీ క్రియేట్. టికెట్ డిస్క్రిప్షన్ ఈజ్ మ్యాండేటరీ అంట. టికెట్ డిస్క్రిప్షన్ మ్యాండేటరీ ఫీల్డ్ అండ్ లేటర్ ఇట్స్ ఆప్షనల్ ఫీల్డ్. ఓకే, ఏదో డిస్క్రిప్షన్ ఫీల్డ్ ఏదో మ్యాండేటరీ పెట్టినట్టున్నాను. డిస్క్రిప్షన్ ఫీల్డ్ మ్యాండేటరీ ఉంది. టికెట్ క్రియేట్ అయింది. ఈ టికెట్ క్రియేట్ అయినప్పుడు దీనిలో 3 సబ్ టాస్క్లు రావాలి. లోడ్ అవుతుంది. లెట్ ఇట్ బి. కొంచెం సేపు ఆగండి. ప్రసాద్ సార్ చెప్పండి సార్.
సార్ ఒక ఇవ్వండి సార్ 3 సబ్ టాస్క్లు వచ్చేసినాయి. ఇట్స్ ఎ స్టోరీ ఇష్యూ టైప్, 3 సబ్ టాస్క్లు వచ్చేసినాయి ఆటోమేటిక్ గా. QA రివ్యూ డన్. వాళ్ళు అడిగింది ఇదే సార్ ఇంప్లిమెంటేషన్. ఎస్ సార్. స్టోరీ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా 3 సబ్ టాస్క్ క్రియేట్ అవ్వాలి. వాటి నేమ్ QA రివ్యూ డెవ్. వాళ్ళు ఏమని ఇచ్చారు ఇక్కడ? యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్. ఇట్స్ డెవ్ సర్టిఫైడ్, QA సర్టిఫైడ్, BSA ఈ పేర్లకు ఇచ్చాడు. ఆ సబ్ టాస్క్ అక్కడ పెడితే అదే పేర్లతో క్రియేట్ అయిపోయి ఆటోమేటిక్ గా. ఆటోమేషన్ అంటే ఈ మాన్యువల్ గా క్రియేట్ చేయవసరం, సిస్టమ్ ఇట్ సెల్ఫ్ విల్ బి క్రియేటెడ్. ఏంటి సార్ అంత అయోమయంగా ఉందా ఏంటి? సార్ ఒక క్వశ్చన్ సార్. అడగానండి. సార్ నాకు స్మార్ట్ వాల్యూ ఒకటి కావాలి. దాన్ని అంటే ఇప్పుడు ఒక ఇష్యూ అనేది కంపోనెంట్ తో కనెక్ట్ అయ్యి ఉంది. ఓకే. బట్ ఐ వాంట్ టు యాక్సెస్ దట్ కంపోనెంట్ లీడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ కంపోనెంట్ ఐడి. అది నాకు కాంపోనెంట్ స్మార్ట్ వాల్యూ లో కావాలి. అయితే ఇష్యూ డాట్ కంపోనెంట్ డాట్ కంపోనెంట్ లీడ్ వస్తలేదు సార్. ఇఫ్ component name equal to something, that component dot lead అంటే దాని యొక్క లీడ్ వస్తుంది సార్. మీకు స్మార్ట్ వాల్యూస్ ఫస్ట్ స్టడీ చేయండి సార్. ఇది 10th క్లాస్ వాళ్ళకి సార్. మొత్తం సిలబస్ అంతా ఒక 10th క్లాస్ స్టూడెంట్ చేసేది. నేను ఎందుకంటున్నానంటే జీరా నన్ను నమ్మొద్దు, ఇక్కడ అన్ని ఇక్కడే ఉంటాయి. జీరా స్మార్ట్ వాల్యూస్ ఇన్ ఆటోమేషన్. నీకు కాంపోనెంట్ లీడ్ కావాలి. ఇక్కడ జస్ట్ స్ట్రైట్ అవే కంట్రోల్ F కాంపోనెంట్ issue dot component name equal to something, then దీని యొక్క డీటెయిల్స్ జస్ట్ కాంపోనెంట్ ఫీల్డ్ మాత్రమే ఇస్తుంది అని చెప్తుంది. ఇక్కడ ఇష్యూ ఇక్కడ క్లియర్గా రాశాడు సార్. సార్ ఇక్కడ కాంప్లికేషన్ ఏమైతుంది అంటే అది సేమ్ కాంపోనెంట్ అయితే ఏదైతే ఉందో మనం ఇష్యూలో కాంపోనెంట్ యాడ్ చేస్తున్నాము, బట్ అది కాంపోనెంట్ లీడ్ అనే డీటెయిల్ కాంపోనెంట్ లో ఉంది. అయితే కాంపోనెంట్ నుంచి కాంపోనెంట్ లీడ్ తీసుకురావాలి, అది ఈ దాంట్లో అసైన్ చేయాలి. ఓకే. ఐ ట్రైడ్ మెనీ వేస్ బట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ సార్. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ. మీరు గూగుల్ అవుట్ చేశారా? చేశాను సార్. ఐ ఫౌండ్ ఫ్యూ బట్ దే ఆర్ నాట్ వర్కింగ్. No, wait sir. How to get component lead name in Jira smart values? Sir, I just don't want the name. I want to assign it to him and make him an assignee. Okay sir, I mean whatever you are trying to get the component lead, and you can assign that lead name into the main ticket. Am I right? I want to assign him as assignee. That is the main. Adel and assignee Ardhain sir. Yes, sir, sir. is it possible to use components lead in automation for Jira? Document claims that only issue.component in name is available. Cloud be used. Is it possible to extract the lead user from components? My intention is to send a Slack message to component lead when an issue is created with a specific component field. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూడండి సార్. Sir, I tried this but it is not working. ఓకే అండి, మనం ఒకసారి కూర్చొని చేద్దాం. మీరు Okay, చేసింది sir. ఏంటి అనేది. ఎందుకంటున్నానంటే దెర్ ఈస్ అన్ ఆప్షన్ సార్. ఇట్స్ కాల్ ద community.atlassian.com అంటే కమ్యూనిటీలో ఒకరికి వచ్చిన సమస్యని వేరే వాళ్ళు చెప్తారు. నేను Sir, ఏం I tried. చేశాను, ఎలా చేశానని. ఐ మీన్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ ఇస్ రాంగ్ విత్ యూ. సో ఐఎమ్ సేయింగ్ Sir, I tried 5 or 6 community but I did not get anything. And I tried with many combination and permutations of that component issue.component. But still it is not working. So exactly where I am missing out, I want to just wanted exact. Please open. Please raise the many questions. Keep into the my side. Throw into the my court. I will come back to you. Because Sure, sir. there are the multiple options are there. With my knowledge, with my way of implementation, I'll get back to you. And because there might be a possibility ఏంటంటే ఆటోమేషన్ రూల్స్ లో రెస్ట్ API రాయొచ్చండి. వీడు ఇక్కడ చేసింది ఏంటి అని అంటే ఇది వెబ్ హుక్ రెస్పాన్స్ అనేది రెస్ట్ API అండి. వీడు Yes, sir. ఇది డైరెక్ట్, ఇట్స్ నాట్ ఎ డైరెక్ట్ ఫీల్డ్ వాల్యూ. ఈజ్ Yes, డూయింగ్ ద రెస్ట్ API త్రూ దట్ రెస్ట్ API ఈజ్ గెటింగ్. గుర్తుందో లేదో మీకు, నేను ఇక్కడ మనకు వెబ్ హుక్ Web hook. URL ఉంటదండి. మీకు Yes, sir. ఆటోమేషన్ రూల్స్ లో వెబ్ హుక్ URL అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది.
దానిలో రెస్ట్ ఏపీఐ కోడ్ రాసి ప్రాజెక్ట్ లో పంపించి ఆ వాల్యూ తెస్తున్నాడు వాడు. ఎస్ సార్. మనం అది ఒక్కసారి ఏంటంటే ఇక్కడ మనం అది స్టడీ చేయాలి సార్. వాడు రెస్ట్ ఏపీఐ రాశాడా, ఇక్కడ వెబ్ హుక్ లో మనకి ఈ సెండ్ వెబ్ హుక్ రిక్వెస్ట్ లో ఇక్కడ నేను పంపిస్తాను అనమాట. ఇక్కడ మన జీరా యూఆర్ఎల్ ఇచ్చి మన జీరా కెరియర్స్ లో ఇస్తే దీని యొక్క రెస్పాన్స్ వాల్యూని వాడు రీడ్ చేసి దాన్ని ఎస్ఐని ఫీల్డ్ పెడుతున్నాడు. ఒకసారి నేను ఇంప్లిమెంట్ చేసి మీకు వస్తాను, ఎందుకంటే చేయకుండా చెప్పకూడదు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ పైథాన్ చెప్తా అన్నారు. అసలు దీనికి ఎవరో మాట్లాడలేదు, ఇంకా పైథాన్ చెప్తే అందరూ ఇంకా ఓలో ఇద్దరు నువ్వు నేను కూర్చుంటామేమో. చేద్దాం, చూద్దాం. పైథాన్ కూడా వస్తాను. కొన్ని కనీసం ఒక 4-5 స్క్రిప్ట్స్ అన్న చెప్పబోతే నాకేమో చెప్పాలనే ఉంది, ఎందుకంటే నాకు నెక్స్ట్ బ్యాచ్ మీద గురించి ఇంపార్టెంట్ ఉండదు సార్. ఇదేంటంటే మినిమం ఇందులో 10 మందికి జాబ్లు వచ్చేదాకా హోల్డ్ చేయాలి. నేను ఒక 10 మందికి వచ్చిందంటే ఐఎమ్ గుడ్, సక్సీడెడ్. ఓకే సార్, ఆల్రెడీ ఇట్స్ 10:40. రేపు కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేసి కొన్ని రిక్వైర్మెంట్స్ మాత్రం దయవుంచి ఈయన ఏదో కావాలని కాదు సార్. ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ వేరు, ఇవి వేరు. ఇవి రియాలిటీ క్లాసెస్. రియాలిటీ అంటే లైవ్ లో వాళ్ళకు వచ్చినవి తీసి నన్ను అడుగుతున్నారు, నేను చేయగలనా లేనా, ఇప్పటిదాకా నేను నేర్చుకున్న దానికి ఇవి అప్లై చేయగలుగుతున్నానా లేదా అన్నది నా ఇంటెన్షన్ సార్. ఇది మీరు చేయలేకపోతున్నారు అంటే నాది సౌగారిది ఫాల్ట్. We have not provided the proper training to you guys. మీకు మేము ప్రాపర్ గా ట్రైనింగ్ ఇవ్వనట్టే. ఎందుకంటున్నానంటే అట్లీస్ట్ బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ యూ గైస్ కమ్ అప్ విత్ సమ్ ఆన్సర్స్. ఇప్పుడు మన కోర్స్ అయిపోయిందండి, ఇప్పుడు జాబ్ వచ్చింది, రేపు జాయిన్ అయిపోయారు, ఏంటి పరిస్థితి నాది? ఏ క్వశ్చన్స్ అక్కడ వస్తాయి. సిమిలర్లీ ఇలాగే ఇస్తారు. ఒక్కొక్క క్లాస్ లో ఇలా కూడా ఇవ్వరు, ఫోన్ అని చెప్పేస్తాడు అంతా. ఫీల్డ్ క్రియేట్ చేయి, అందులో ఈ 10 వాల్యూస్ పెట్టేసాయి, 3 ఆటోమేషన్ రూల్స్ రాసేసాయి, ఓకేనా, క్లోజ్ అంటాడు. తప్పుగా అనుకోవద్దు. దిస్ ఈస్ ద వే ఆఫ్, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ రన్నింగ్ ఎట్ దిస్ మూమెంట్. అంటే లైవ్కి వచ్చినప్పుడు మనం అన్ని ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచి సార్. మనం ఎస్కేప్ అవుదాం ఏదోలే అనుకుంటే మాత్రం డెఫినెట్ గా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి తెలియకుండానే బీపీ రేజ్ అయిపోతుంది. ఎవడొస్తాడు, ఏమడుగుతాడు, ఏం చేయాలి నేను అన్నట్టుంటుంది. ఎప్పుడైతే యు ఆర్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్, ఓకే ఇప్పుడు నాకు కొన్ని అర్థం కాలేదు సార్. ఇందులో నేను ఇతనికి మెయిల్ వేసేటప్పుడు క్లియర్ గా నా అండర్స్టాండింగ్ మెన్షన్ చేశాను. నేను వెంటనే ఆన్సర్ చేయలేదు, మీరు చూసారో లేదు. నేను యాజ్ ప్రీవియస్లీ స్టేటెడ్, మీరు చెప్పిన ప్రకారం దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్. అంతేగాని నాకు వచ్చేసి నేను వెళ్ళిపోతాను, నేను చేసేస్తాను అంటలేదు ఇక్కడ. దట్స్ మై అండర్స్టాండింగ్, లెట్స్ మీ నో గైస్ అని పెట్టాను. అతను బ్యాక్ అయిన తర్వాత ఆయన వర్క్ ఫ్లో నీడెడ్ ఫర్ స్టోరీ అండ్ సబ్ టాస్క్, నువ్వు చెప్పింది కరెక్ట్, కానీ నువ్వు స్టోరీ ఒకటే మెన్షన్ చేసావు, స్టోరీ ఇష్యూ టైప్ అని, ఇట్ షుడ్ హ్యావ్ సబ్ టాస్క్ ఆల్సో అన్నాడు. ఎస్, ఇట్స్ మై మిస్టేక్, ఎస్ ఈజ్ రైట్. తర్వాత ప్రభు, వీ హ్యావ్ కాన్ఫిగర్డ్ ఆల్ ద బిలో థింగ్స్ టెస్ట్ ప్రాజెక్ట్, ప్లీజ్ లెట్ మీ నో యువర్ ఫ్రీ టైమ్ టు కనెక్ట్. మావాడు వచ్చేసాడు, నేను అడిగేసిన మనోడు వచ్చేస్తాడు. అంటే వీళ్ళు రెస్పాండ్ అవ్వాలని నేను వచ్చా, ఇమీడియట్లీ నేను వచ్చేసి నేను చెప్పేశాను, టెస్ట్ ప్రాజెక్ట్ చేశాను, నువ్వు అంటే ఇతను గ్రేట్ థ్యాంక్స్ ప్రభు, లెట్స్ కనెక్ట్ టుమారో డ్యూరింగ్ IST ఇండియన్ టైం. నేను US లో ఉన్నాను, లేదా ఇతను ఏ కంట్రీలో ఉన్నాడు చూడండి, ఏ సింగపూరా లేకపోతే వేరే చోట నుండి ఉండొచ్చు. కంపెనీ ఈక్వినిక్స్, బెంగళూరు ఇండియా ఆఫీస్. సో రేపు చూద్దాం అన్నాడు, ఎందుకంటే ఈయన పంపేసరికి టైం అయిపోయి ఉండొచ్చు, 9:22 PM నైట్. తర్వాత ప్రభు పెట్టాడు, as per your request, I made all the changes. Your story subtask workflow assign it to your project. Please let me know. Thanks. Thank you, Prabhu, for your time. I'll review my end from confirming. So, hi Prabhu. Here, upon story creation, I'm getting the following error. Idi story chestunte product line, migrated product line is required. Atano ఏ ఫీల్డ్ రిక్వైర్డ్ పెట్టాలో మల్టిపుల్ ఫీల్డ్స్ ఉన్నాయి, రాంగ్ గా పెట్టాడు. ప్రభు దాన్ని కరెక్ట్ చేశాడు. థ్యాంక్స్
ప్రభు, ఆల్ చేంజెస్ లుక్స్ గుడ్, వీఆర్ గుడ్ టు క్లోజ్, దట్స్ ఆల్. ఎంత కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. ఇది 8వ తారీఖు స్టార్ట్ అయింది, 14వ తారీఖుని ఎండ్ అయింది. అంటే మీరు అర్థం చేసుకోండి సార్, అంటే 5 నిమిషాలు అయిపోలేమో, వెంటనే చేసేయాలేమో అన్నది మీరు ఎప్పుడూ పెట్టుకోవద్దు. ఇలాగూ నేను ఇంకొక 5 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను సార్. ఎందుకంటున్నానంటే జస్ట్ మీకు అవేర్నెస్ తెప్పించడానికి, అంతేగాని నాది వేరే ఉద్దేశం కాదు గైస్. ఇవి మనం ఇటువంటివి కూడా మనం అర్థం చేసుకోకపోతే డెఫినెట్గా ఏమవుద్దంటే ప్రాబ్లం అవుతుంది సార్. సో ఏదో ఎక్సెల్స్ అంట, ఇదేదో ఇంకోటి ఇచ్చాడు ఇలా. అంటే నేను ఎందుకంటున్నానంటే ఇలాంటి వర్క్ ఫ్లోస్ ఏమేమి ఉన్నాయి, ఈ వర్క్ ఫ్లోస్ ఎలా చేస్తున్నారు అన్నది. ఎందుకంటే తప్పులు జరిగేది ఇక్కడే సార్. ఈ వర్క్ ఫ్లోస్ స్క్రీన్ స్కీమ్ అక్కడ కండిషను, ఈ వర్క్ ఫ్లో స్టేటసెస్ లో వేరుగా పెట్టండి. నాకు బోర్డు మీద పర్మిషన్స్ రావట్లేదు, డాష్ బోర్డ్. ఒక్క 10 టాపిక్లు నేర్చుకుంటే వీఆర్ గుడ్. మనకు జాబ్ ఇచ్చినా మనం ప్రశాంతంగా చేసుకోగలం. దట్స్ ఆల్ గైస్ ఫర్ టుడే. ఆల్రెడీ ఇట్స్ 10:54, 11 o'clock. We'll meet tomorrow at 9 o'clock, or I'll tell you, yes, 9 o'clock is good because I have meeting at 10:30. 9 to 10:15 we can have a call tomorrow and we can study 4, then 4 or 5. Then we'll come back to the, what are the pending things. Then we can talk about the 24 questions. Then finally we can talk about the Python. For just 1 hour మనం మీట్ అవుతున్నాం సార్. మీట్ అయ్యేది ఏదో టైం పాస్కో లేదో బలవంతంగా మాత్రం రాకండి. నా అంతటా నేనుగా చెయ్యాలి, నేను దీనిలో కొనాలి, పొంగల్ కల్లా లేదా క్రిస్మస్ కల్లా నేను బైక్ సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కొని జాబ్ కొట్టాలి, నా గోల్ ఇది, నేను దీన్ని అచీవ్ అవ్వాలి అని టార్గెట్ పెట్టుకొని ముందుకు రండి. వీ కెన్ ఏబుల్ టు అచీవ్ ఇట్ సార్. సో శివ గారిని 4 or 3 o'clock కాల్ చేయండి సార్. ఆయనకి నేను మెయిల్ ఐడీస్ ఇస్తాను. ప్లీజ్ సెండ్ యువర్ రిజ్యూమ్ టు దట్ మెయిల్ ఐడీస్. సో దే విల్ కాల్ యూ అండ్ దే విల్ షెడ్యూల్ ఇంటర్వ్యూ ఫ్రమ్ Tuesday onwards because Monday is Vinayak Chaturdashi. So they can schedule it either on or before Saturday or from the Tuesday onwards. We'll try to close at least another 9 members offer letters I need to see before starting of a new batch. Half of the members should get a job to start a new batch. These are all the conditions and concerns from my side. So definitely we can achieve it, sir, guys. Thanks a lot for today. Sir. Thank you, sir. చెప్పండి సార్. సార్ అసద్ సార్ చెప్పండి సార్. సరిత రిజ్యూమ్ రాలేదు. చేస్తానండి. నేను ఫస్ట్ మన స్టూడెంట్స్ అందరూ చేసిన తర్వాత నేను వాళ్ళకి కూడా కూర్చొని చేస్తాను సార్. నో ప్రాబ్లం సార్. ఇంకోటి, మీరు కాల్ చేస్తా అన్నారు కదా 5 members కి. అవునండి. ఎందుకంటున్నానంటే నిన్న హెచ్ఆర్తో నన్ను మాట్లాడుకున్నాను. రిజ్యూమ్స్ ఈరోజు పంపిస్తానని చెప్తున్నాను. మేము ఆ ఐడీస్ శివగారికి ఇస్తాను, మీరు ఆ రిజ్యూమ్స్ పంపండి. నేను గ్రూప్ లో పెట్టేసి అందరినీ పంపను. అందరం గ్రూప్ లో గోవింద కింద పెట్టామనుకోండి సార్, అది ప్రాబ్లం అవుతుంది. ఒక 4-5 నేను శివగారు చూసి వీళ్ళకి ఒక 4-5 ఆయన పంపిస్తారండి. అందుకే నేను మాట్లాడుతున్నాను. లెట్ మీ వర్క్ ఆన్ ఇట్. సో టుడే విల్ క్లోజ్ దట్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఎవరీవన్ సార్. బాయ్ అండి. థ్యాంక్స్ అ లాట్ సార్. థ్యాంక్స్. బాయ్. Thank you, sir.